స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా మధ్యాహ్నం సభా కార్యక్రమానికి అందరికీ స్వాగతం. సభా కార్యక్రమం కొద్ది నిమిషాల్లో ప్రారంభం కాబోతున్నది. ఈ వేడుకలకు విచ్చేసిన పూర్వ విద్యార్థులందరూ సభా కార్యక్రమానికి వాత్సల్యానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అలాగనే ఈనాటి సత్కారాల్లో భాగంగా శ్రీ విశ్వజననీ పరిషత్ కార్యాలయ సభ్యులందరికీ సుమారు 1 గంట సమయంలో 4:30 నుండి సత్కారాలు ఉంటాయి కాబట్టి వారు కూడా వాత్సల్యానికి రావాల్సిందిగా కోరుచున్నాం. ధ్యాసగా విద్యార్థుల విజయాల్ని తన ఊపిరిగా భావిస్తూ మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, అదేవిధంగా శ్రీ విశ్వజననీ పరిషత్ మరి అభ్యుదయానికి నిరంతరం పరితపిస్తూ వయోవృద్ధులైనప్పటికీ యువకుల కంటే మిన్నగా ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ పూర్వ విద్యార్థులను ఉత్తేజపరుస్తున్న గౌరవనీయులు మాన్యశ్రీ బొప్పూడి రామబ్రహ్మంగా అన్నయ్య గారిని సాదరంగా వేదికపైకి ఈనాటి అధ్యక్షులుగా ఆహ్వానిస్తున్నాం. ఎస్ఐ ఉమా మహేశ్వరరావు బొకే అందజేస్తారు. విశిష్ట అతిథిగా మరి శ్రీ భూపతిరావు సత్యనారాయణ రాజు గారు ఐఆర్ఎస్ గారు రాబోతూ ఉన్నారు, దారిలో ఉన్నారు. వారిని సభలో ప్రవేశించిన తర్వాత వారిని మనం సాధారణంగా ఆహ్వానం పలుకుతాం. ఆత్మీయ అతిథిగా శ్రీ విశ్వజననీ పరిషత్ స్థానిక కార్యదర్శిగా ఉంటూ గత 50 సంవత్సరాలకు పైగా మరి సంస్థకు సేవలు అందిస్తూ ఈ కార్యక్రమాలు ముఖ్యంగా మన స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్న సందర్భంలో ప్రతి సమయంలో కూడా మనకి అందుబాటులో ఉంటూ అండదండలుగా ఉంటూ ఈ వేడుకలు దిగ్విజయంగా ప్రారంభం కావటానికి కానీ ఈ వేడుకలు సకల వస్తువులతో అందరూ ఆనందించేటట్లుగా ఆనందించేట్లు కావడానికి కారకులైనటువంటి అన్నయ్య శ్రీ లక్కరా సత్యనారాయణ అన్నయ్య లాలన్నయ్య గారు అంటారు. వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అన్నయ్య రాఘవేంద్ర అన్నయ్య గారు బొకేతో పుష్పగుచ్చాన్ని అందిస్తారు. ప్రత్యేక అతిథిగా తెలుగు రాష్ట్రాల్లో సంస్కృత భాషకు విశేష సేవలను అందిస్తూ సంస్కృత భాషా వ్యాప్తికి నిరంతరం పరితపిస్తున్నటువంటి మాన్యులు సుప్రసిద్ధ సంస్కృత పండితులు శ్రీ దోర్పల ప్రభాకర శర్మ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రామకృష్ణ పుష్పగుచ్చాన్ని అందజేస్తారు. ఈనాటి సభా కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించబోతున్నటువంటి గౌరవనీయులు శ్రీమతి డాక్టర్ ఉప్పల వరలక్ష్మి గారు, మన కళాశాల విశ్రాంత అధ్యాపకులు,
విద్యార్థుల యొక్క మన్ననలను పొందుతూ ఎప్పుడూ నిరంతరం విద్యార్థుల యొక్క క్షేమాన్ని, వారి అభివృద్ధిని, వారి విజయాల్ని తమ విజయాలుగా భావిస్తూ మనందరికీ ఆత్మీయంగా ఉన్నటువంటి శ్రీమతి డాక్టర్ ఉప్పల వరలక్ష్మి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మా మృదుల పుష్పగుచ్చాన్ని ఇప్పటికే సమయాతీతమైంది కాబట్టి అందువల్ల మేడం గారిని సభా కార్యక్రమం నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. మన కళాశాలలో ప్రస్తుత విశ్రాంత అధ్యాపకులకు సన్మాన కార్యక్రమాన్ని రేపు ఏర్పాటు చేయటం జరిగింది. అయితే మనందరి మీద అభిమానంతో అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, వాస్తవానికి వారు ప్రయాణం చేయటానికి అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు, శరీరం సహకరించాలి, అయినప్పటికీ మన మీద అభిమానంతో ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ వెంకట కోటయ్య మాస్టర్ గారిని సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వారికి సన్మానం చేసిన తర్వాత ఈనాడు సభా కార్యక్రమం కుర్చీ 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 సార్, కుర్చీ ఉందిలే ఉందిలే కుర్చీ ఇక్కడ జాగ్రత్త ఇబ్బంది కూర్చో కూర్చో. తొందరగా విద్యార్థి మా అందరికీ ఎంతో ఆనందం అండి. దశాబ్దం పైగా పనిచేసి విశేష సేవలు అందించిన శ్రీ పనిరామలింగేశ్వర శర్మ గారిని కూడా సాదరంగా వేదికపైగా ఆహ్వానిస్తున్నాం. మన పూర్వ విద్యార్థి సిబ్బంది విద్యార్థులు వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. వాత్సల్యామృత వర్షిణి
అమ్మ పాదపద్మాలకు సహస్రాధిక నమస్కారాలు సమర్పిస్తూ స్వర్ణోత్సవ సదస్సులో మధ్యాహ్న సదస్సు ప్రారంభమవుతోంది. విద్యార్థులందరికీ పునః స్వాగతం. ఈ సదస్సులో సభాధ్యక్షులుగా ఉన్నటువంటి బూడి రామబ్రహ్మం గారిని ఉదయం మీరు జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించుకున్నారు. వారి గురించి మరింతగా వేదిక మీద పరిచయం చేయవలసిన అవసరం లేదు. కానీ ఒక్క మాట, అన్నయ్య గారి వ్యక్తిత్వం తలుచుకున్నప్పుడు భాగవతోత్తములు అంటారు కొంతమంది. మనం ఒక దృక్పథంతో చూస్తాం. ఎన్నో భాగవత సప్తాహాలను వాళ్ళ ఇంట్లోనూ నిర్వహించినటువంటి వారు భగవద్గీతని నిత్యం పారాయణగానే కాకుండా అందులోని అర్థాలను కూడా తన జీవితానికి సమన్వయించుకునేటువంటి సాధకులు. వారితో మనం ఒక్క నిమిషం ఫోన్లో మాట్లాడినా, వ్యక్తిగతంగా ఎదురుగా మాట్లాడినా ఏదో భగవద్గీత గురించో భాగవతం గురించో మాట్లాడకుండా ఉండరు. అన్ని కోరికల్లోకి ఆయనకున్నటువంటి ఉదాత్తమైనటువంటి వ్యక్తిత్వం గురించి మనం అనుకున్నాం. సేవా తత్పరత, అన్నిటికంటే యదృచ్ఛాలాభ సంతుష్టి. అమ్మ ఆయనకి ఇచ్చిన వరం తృప్తే ముక్తని కదా. ఎవరికైనా సేవని ఆనందంగా చేయమని అమ్మ చెప్పింది. సేవాభావంతో, జాలితో కాకుండా ప్రేమతో చేసే సేవ, తద్వారా కలిగేటువంటి తృప్తే ముక్తి నాన్న అనే మాట గుర్తు చేసుకోవడం తప్ప మనకెవరికీ తెలియంది కాదు. ఆ మాటని మాటలుగా కాకుండా చేతలలో ఆచరించేటువంటి వ్యక్తి కనుక వ్యక్తిగత జీవితంలో, సాధనలో కూడా యదృచ్ఛాలాభ సంతుష్టి, దాన్ని పూర్తిగా ఆచరించి ఆ సంతృప్తిని గుండెల నిండా నింపుకున్నటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి రామబ్రహ్మం గారు. అంటే కొత్త విద్యార్థులకి కొంత తెలియకపోవచ్చు, పూర్వ విద్యార్థులకు ఎక్కువ పరిచితులు. వారి వ్యక్తిత్వం గురించి చెప్పాలని ముచ్చటపడి చెప్పడం తప్ప అవసరం లేదు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయ్యను తాపసమందార నాకు దయసేయగదే అని అడిగినటువంటి అభ్యర్థన లాంటిదో, ఆయన నితాంతము అపారమైనటువంటి భూతదయ్య ఎలాగా ఉంది. అమ్మ పాదాలను సేవించుకుంటూ అమ్మ పాద సంసేవకులైనటువంటి వారితో స్నేహం, సత్సంగం జరుపుకోవాలని కోరుకుంటారు. ఈ మూడు కోరికల్ని కూడా జీవితం అంతా కూడా అదే కోరిక, అంతకంటే కోరిక లేదు అనేటువంటి భావం కలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రామబ్రహ్మం గారు. జీవన సాఫల్య పురస్కారం అనేది అంత చిన్న మాట కాదు. మనకు అలవాటుగా వినడం వలన మామూలుగా ఉండవచ్చు. ఒక జీవిత పర్యంతం ఒకే లక్ష్యం కోసం శ్రమిస్తే, అహర్నిశలు అదే ఆలోచనతో తప్పిస్తే అప్పుడు జీవనం సఫలమైనట్టు లెక్క. మన ఇంటి గురించో, మన చదువు గురించో, మన పిల్లల భవిష్యత్తు గురించో గట్టిగా కాసేపు ఆలోచిస్తే పక్కన పెట్టేస్తాం మనం. అలా కాదు, నిద్రలో మెలకువలో కూడా ఆయన కాలేజీ గురించి, విద్యార్థినుల హాస్టల్ గురించి, విద్యార్థుల భోజన వసతి మెరుగుపడడం గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. మాట్లాడితే అదే మాట్లాడతారు. మాలాంటి వాళ్ళని కాస్తంత హెచ్చరిస్తారు, అవసరమైతే మందలిస్తారు కూడా. అటువంటి రామబ్రహ్మం గారు ఈనాడు సభాధ్యక్షులుగా ఉండడం ఈ సదస్సుకు చాలా నిండైనటువంటి భావం. కనుక వారు క్లుప్తంగా 5 నిమిషాల్లోనే మాట్లాడతారమ్మా అంటున్నారు. ఇంత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి 5-10 నిమిషాల్లో మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది మీరు వినండి ఒకసారి. అన్నయ్య గారికి ఇస్తున్నాను. అమ్మ పాదాలకి నమస్కరిస్తున్నాను. మీ అందరికీ పాదాభివందనాలు, చిన్న పెద్ద అందరికీ కూడా. ఎందుకంటే మనం అంతా భగవంతుడు చెప్పినట్టు ఆయన అంశలమే. అమ్మ ఒక మాట చెప్పారు, మీరందరూ నా బిడ్డలే కాదు, మీరంతా నా అవయవాలు అని. అవయవాలు ఏం చేస్తాయండి? ఒక అవయవం ఇంకొక అవయవంతో పోట్లాడుతుందా? చెవి కన్ను మీద తగాదా పెట్టుకుంటుందా? కన్ను చెవితో తగాదా పెట్టుకుంటుందా? చెయ్యి కన్నుకి ఏదైనా దెబ్బ తగిలితే, చెయ్యికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది కదా. అట్లాగే మనమంతా కూడా అమ్మ యొక్క అవయవాలు అయినప్పుడు మనకి ఒక సమన్వయ దృష్టి, సహకార దృష్టి ఉండాలి.
అమ్మ అవయవాలు అన్నంత మాత్రం చేత ఏం జరిగింది అని నేను ఆలోచన చేసుకుంటే అమ్మ మనకి మీరంతా సమన్వయ దృష్టితో సహకార దృష్టితో ఉండండి. అదే కాదు, కన్ను సక్రమంగా పనిచేస్తుంటే మిగతా అవయవాలు అసూయతో పడతాయా? పడవు, సంతోషిస్తాయి. అలాగే మనం కూడా అసూయతత్వం లేకోకుండా బ్రతకాలి మనలో మనం. కనుక అమ్మ చెప్పిన ఒక్క ఈ చిన్న మాటలో మనకి ఇన్ని అర్థాలు స్ఫురిస్తాయి. అమ్మ ఇంకొక మాట చెప్పారు, కాలంతో పాటు మనం మారాలనా. మీరు ఒకప్పుడు ఒక్కళ్ళ కోసం చేసుకునే సాధన గొప్పగా అనుకున్నాము, కానీ ఇప్పుడు సామూహిక సాధన గొప్పదిగా అని చెప్పారు అన్నమాట. 10 మంది కోసం 10 మందితో కలిసి పనిచేయటం, మమకారాన్ని చంపుకోవటం కాకుండా విస్తృతం చేసుకోవటం, అనేది ఈనాటి సాధన సులభ సాధన అని అనుకుంటున్నాను నాన్న. ఇది మంచి సాధన, ఈనాటికి తగినటువంటి సాధన అని చెప్పారు. ఈ సూత్రంతో నేను 15 ఏళ్ళు 16 ఏళ్ళు అధ్యక్ష పదవిని చేసినప్పుడు అందరినీ కలుపుకుని వెళ్ళాలి అనేది. తర్వాత మనకి ఇంకొక ఇవాళ మన విద్యా సంస్థ మనదనే కాదు, ఆంధ్రప్రదేశ్లో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో నడుస్తున్నది. ఎందుకంటే మన ప్రభుత్వం విమర్శించటం కాదు, కానీ మనకి సమస్య మనం ఎదుర్కోవాల్సిన స్థితి ఉన్నది కాబట్టి నేను మాట్లాడక తప్పట్లేదు. ముఖ్యంగా మనం ఒక దౌర్భాగ్యమైన స్థితిని, ఒక సమస్యని ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం ఈ రోజుని. ఆ సమస్య ఏంటంటే మనం రేపు ఏమవుతుంది అనేటటువంటి విషయాన్ని నిర్ధారించి చెప్పుకోవటానికి లేని పరిస్థితి ఉన్నది. ఇవాళ ఉన్న పరిస్థితి కాదన్నమాట. మనకు ఇచ్చినటువంటి 7 పోస్టులు కొన్ని వెళ్ళిపోయినాయి, కొన్ని ఉంటాయా ఓడతాయా తెలియనటువంటి స్థితి. కనుక మనము స్వర్ణోత్సవాలు బాగా చేసుకోవడం అంటే మనం మళ్ళీ 100 సంవత్సరాల పండగ చేసుకుంటానికి కళ్ళకంటున్నాం. ఇందాక పొద్దున్నే ఆ కళ చేయటానికి ఊరికనే కళల కంటే సరిపోదు. మనమంతా కూడా ఒక సమిష్టి బలంతో ఒక వెష్టిగా పాడితే సరిపోదు. ఒక సమిష్టిగా, ఒక సమూహంగా దాన్ని ఎదుర్కోవాలి అనేటటువంటిది నా సందేశం, లేకపోతే నా కోరిక. మన బలాలన్నిటి ఒక చెయ్యికి 10 చేతులు 20 చేతులు. మీరంతా కూడా ఉపాధ్యాయులుగా ఉన్నారు, లేకపోతే ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించడానికి కావాల్సినటువంటి ప్రాతిపదికతలు ఎదుగుతున్నటువంటి వాళ్ళు కాబట్టి మీరు ఒక వెంట్రుకను తుంచడం అనేది చాలా తేలిక. 10 వెంట్రుకలు ముడివేస్తే అది చాలా బలివి కలిగి దాన్ని తుంచలేనటువంటి స్థితిలోకి ఏర్పడుతుందనేటువంటి తెలిసి గ్రహించినటువంటి వాళ్ళు. కనుక మనం ఈ సమస్యని మనం ఒక సమిష్టిగా ఎదుర్కోవడం అనేటువంటిది కష్టం కాదు. అమ్మ యొక్క ఆశీస్సులతో మనం అందరం కలిసి 1 కోటి రూపాయలు వసూలు చేసుకున్నాం. కానీ మన గాయత్రి భవన్ అనేటటువంటిది బాలికలకి వసతి గృహానికి సరిపోయేటువంటి పరిస్థితి ఏర్పడి దుర్భరమైనటువంటి స్థితిలో వాళ్ళని బతుకుతుంటే మా హృదయాలు ద్రవించినాయి. కనుక ఇంత కష్ట పరిస్థితిలో పాపం ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఒక శాశ్వత నిధిని డిస్టర్బ్ చేసి ఉన్నదాన్ని తీసి అందులో నుంచి ఒక మేజర్ పోర్షన్ అంటే పెద్ద భాగాన్ని తీసి ఆ వసతి గృహానికి ఏర్పాటు చేయటం వల్ల కొంత వెళ్ళిపోయింది. తర్వాత మనం న్యాక్ తెచ్చుకుంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో
దానికి ఒక 25-30 లక్షలు ఖర్చు పెట్టాను. అంటే మనకి వృధా చేయలేదు, కానీ ఒక పర్మనెంట్ నిధిని ఏర్పరచుకుని దాంతో బతకాలనేటటువంటి ఏ పరిస్థితి వచ్చినా ఏర్పరచుకోవాలనేటువంటి పరిస్థితిలో ఏర్పరిచినటువంటి దాన్ని ఖర్చు పెట్టి కొన్ని కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చరు అభివృద్ధి చేయాల్సి వచ్చింది. ఉదాహరణకి మేల్ మెంబర్స్ స్టాఫ్కి టాయిలెట్స్ కట్టడానికి కానీ, బాలికలకి లేకపోతే స్త్రీ ఉపాధ్యాయులకి ఒక టాయిలెట్స్ కట్టడం కానీ, లేకపోతే ప్రత్యేకమైన రూమ్స్ ఇవ్వటం కానీ, లేకపోతే కొంత ఫర్నిచర్ కొనటం కానీ, ఇలాంటివన్నీ చేసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పరిపుష్టి చేసుకోవడానికి అవన్నీ డిస్టర్బ్ చేయడం వల్ల దాదాపు ఆ ₹1,00,00,000 90 లక్షల పైచలుగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందన్నమాట. అది అవసరాన్ని బట్టి మనం స్పందించి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే మళ్ళీ ₹1,00,00,000 మీ అందరి యొక్క సదుద్దేశాలు కనుక ఉంటే అది కష్టమైన పని కాదు. మనం అందరం చేద్దాము అనే ఒక దృఢ సంకల్పం కనుక మనకు కలిగితే, మనందరం కలిసి పనిచేస్తే ₹1,00,00,000 ఒక 2-3 ఏళ్లలో మళ్ళీ మనం పునర్నిర్మాణం చేయగలగాలని నాకు ఆత్మవిశ్వాసం పూర్తయినటువంటి ఉంది. ఎవరైనా నాకు 86 సంవత్సరాలు అంటే మీరు నమ్మకండి. నేను 18 ఏళ్ళు అంటే నిజంగా చెప్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను. ఈయన గర్విష్ట అనుకోండి, కానీ యథార్థం మాత్రం సత్యం. అమ్మ నా చేత ఇక్కడ పని చేయిస్తుంది, ఆమెకి ఇష్టమైతే ఉంచుతుంది, లేకపోతే లేదు. నాకు నిర్భయం, నాకు భయం లేదు. ఎందుకంటే దైవాసుర సంపత్తి యుగంలో అభయం అనేటటువంటి మొట్టమొదటి దైవీ లక్షణం. ఆత్మవిశ్వాసం అనేటువంటిది భగవంతుడు భగవద్గీతలో ఆయన మొట్టమొదటగా ఓపెన్ చేసినటువంటి మొట్టమొదటి శ్లోకంలో ఏం చెప్పాడు? ఈ పిరికితనం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. నీకు హృదయ దౌర్బల్యం పోగొట్టుకుని లెగవండి. మీరంతా యువకులు, నేను మీతో పాటు నేను యువకుడిని, అందరం కలిసి చేస్తాం. చెప్పాను కదా, అమ్మ చెప్పింది మనకి 10 మందితో కలిసి పనిచేయటం, 10 మంది కోసం పనిచేయటం మనకి. కనుక ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఏంటని ఇంత వాగుడు బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే హరిబలమే నా బలం అన్నమాట. మీరు ఈ బలాన్ని గుర్తించండి. ముందు ఒక దృఢ సంకల్పం చేయండి. మేము ₹1,00,00,000 నిధిని 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేయగలుగుతాం. ఒక దిశానిర్దేశం కావాలి ముందు దేనికైనా సరే. ముందు ఒక గమ్యమైనటువంటి స్థితి లేకపోతే ఎక్కడికైనా ప్రయాణం చేస్తారు. ఇప్పుడు గొప్ప విద్వాంసులు వారు, ఆయన జిల్లెలమూడి వెళ్ళాలనేటటువంటి సంకల్పం లేకపోతే కొవ్వూరు నుంచి ఇక్కడికి ఎట్లా రాగలుగుతాడు? ఖచ్చితంగా ఒక దృఢ సంకల్పం రావాలి అనేటువంటి దృఢ సంకల్పం చేశారు. అక్కడి నుంచి వస్తే ఎట్లా వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనేది ఒక దారి ఏర్పడుతుంది. ఆ దారి ఏర్పడటానికి ₹1,00,00,000 పోగు చేసినటువంటి అనుభవం నా దగ్గర ఉంది. అప్పుడు నేను పూర్వ విద్యార్థుల్ని ఆ రోజు నేను అడగల. అంటే నా అవసరాలు ఇంకా చాలా ముందున్నాయి. నేను మొట్టమొదటిగా ప్రెసిడెంట్ అవగానే ముందు అన్నపూర్ణాలయాన్ని దాన్ని స్ట్రెంగ్థన్ చేయాలి. అమ్మ చెప్పిన మాటే, ముందు మీరు అన్నం తింటే కదా, అన్నకోశం ముందు, తర్వాత మనోకోశం. అంచేత ముందు అది చేసాం. ఇప్పుడు మనోకోశాన్ని చేద్దాం మనం. అంటే ముందు మీరు సంకల్ప బలంతో చేస్తే, దృఢ సంకల్పం చేస్తే ఖచ్చితంగా మీరు భావిస్తే యద్భావం తద్భవతే అని పొద్దున్న చెప్పుకున్నట్టుగా మనం అమ్మ మన పక్కనే ఉన్నదండి. రామదాసు గారు చెప్పినట్టుగా మీరంతా ఒక్క మాట అనుకోండి. తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండగా, చక్రధారి అయి చెంతన ఉండగా, బ్రహ్మాండం వారి అండ మనకుండగా మనకేమీ తక్కువ అని అనుకోండి. మీరు మనం సంకల్పం చేస్తే ఇది మన సంకల్పం కాదు, ప్రేరణ ఇచ్చిన అమ్మ సంకల్పం అనుకోవాలి. అనుకుంటే మన బలం వస్తుంది. ఇది వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే నెక్స్ట్ మన యొక్క మనోబుద్ధుల్ని, మన నిష్టని మొత్తం అంతా కూడా ఈ ఆశయ సిద్ధి కోసం నేర్పరచాలి.
5వ అధ్యాయంలో ఒక చిన్న శ్లోకంలో అర్ధ శ్లోకం చెబుతా. అంటే అక్కడ చెప్పిన సందర్భం వేరు, కానీ అక్కడ నాకు ఉపయోగపడుతుంది కాబట్టి ఉపయోగించుకుంటున్నాను నేను. వచ్చారు, మీరు రండి, మీరు చెప్పండి ఎవరన్నా వచ్చి. ఆయన తద్బుద్ధయ నేను 2 నిమిషాలు కట్ చేస్తాను, లేదా చెప్పేసేసేయండి, నేను తర్వాత ఇచ్చేస్తాను. రండి, ఆయన ఆహ్వానించాం కాబట్టి తప్పనిసరిగా రండి, పోయి చెప్పండి, వచ్చి మీరు చెప్పండి. ఆయన ఆహ్వానించండి ఆ వేదిక పైకి. ఇది ఇక్కడ నేను ముగించేస్తాను ఒక 2. అందరికీ నమస్కారం. మన విశిష్ట అతిథి శ్రీ భూపతిరాజు సత్యనారాయణ రాజు గారు ఐఆర్ఎస్ వారు ఇప్పుడే వచ్చారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. నాగరాజు పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఓకే. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు అనేదానికి అక్షర రూపం భూపతిరాజు సత్యనారాయణ రాజు గారు. వారు ఈరోజు చాలా బిజీగా ఉన్నారు, కానీ అమ్మ దగ్గరికి అని చెప్పగానే చిన్నప్పటి నుంచి చూస్తున్నా అన్న, వెళ్ళటం కుదరట్లేదు, ఇది నా గొప్ప అవకాశం, ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా నేను పక్కన పెట్టుకొని వస్తాను అని చెప్పి ఇక్కడికి వచ్చారు. వారికి ఆత్మీయ స్వాగతం. వారి గురించిన మరిన్ని విశేషాలు తర్వాత మాట్లాడుకుందాం. ధన్యవాదాలు. వారిని స్వాగతం పలుకుతూ అధ్యక్షుడిగా నాకన్నా వయసులో చిన్నవారు కాబట్టి ఆశీస్సులు అందిస్తూ వారిని స్వాగతిస్తున్నాను. ఇప్పుడు కనుక మనకి ఒక ధ్యేయాన్ని పెట్టుకున్న తర్వాత, ఒక దృఢ సంకల్పం చేసుకున్న తర్వాత, నెక్స్ట్ ఆ మార్గానికి ఎన్నుకున్నాం తర్వాత. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్ట తత్పరాయణ అని అన్నారు. 4 మాటలు చెప్పారు ఇక్కడ. మనోబుద్ధుల్ని కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆ నిష్ట ఏది పెట్టుకున్నాము, ఈ 1 కోటి రూపాయలు చేయాలి, మన కాలేజీని అత్యుత్తమమైనటువంటి స్థితిలో ఉంచాలి అని ఇలాంటివన్నీ మనం తలుసుకుని ముందు ఒక ఆర్థిక పరిపుష్టిని చేసుకోలేకపోతే ఇవాళ ప్రభుత్వం యొక్క ప్రణాళికకి మనం ఫిట్గా ఏ నిమిషాన ఏమి జరుగునో అని లవకుశ సినిమాలో అన్నట్టుగా మన కళాశాలల పరిస్థితి ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందంటే, లవకుశలో లక్ష్మణుడు గారు రథం తోలుతూ అనుకుంటాడు అన్నమాట, ఏ నిమిషానికి ఏమి జరుగునో అని. అలా ఉందన్నమాట మన పరిస్థితి. అంచేత మనకి ఎప్పుడు ఎవరిని తీసేస్తారో తెలీదు. ఒక పక్కనేమో మీకు మాతృభాషలో వద్దనుకుంటారు. మాతృభాషలో భాష బోధించటానికి మనం దాదాపు 5 దశాబ్దాలన్నా కనీసం కృషి చేస్తే కానీ ఆ పరిస్థితి మనం తెచ్చుకోలేదు. అటు ఫ్రాన్స్ దేశంలో కానీ, జర్మనీ దేశంలో కానీ, రష్యా దేశంలో కానీ, ఇలాంటి దేశాల్లో అన్నింటిలోనూ, చైనా కానీ, జపాన్ కానీ, వాళ్ళ మాతృభాషలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ, డాక్టరేట్ కానీ అన్నీ చేసుకుంటానికి వాళ్ళు కృషి చేసుకుంటే, మనమేమో ఏదో పరాయి భాష అయినటువంటి ఆంగ్ల భాషలో తప్ప మన తెలుగు భాషలో చెప్పగటానికి వీలు లేదనేటువంటి పరిస్థితిలో, దురదృష్ట పరిస్థితిలో మనం ఉన్నాం అన్నమాట. వీటన్నిటిని ఎదుర్కొని మనం చెయ్యాలి అంటే మన యొక్క సమిష్టి బలం తప్ప ఇంకొక మార్గం లేదు. అమ్మ చెప్పినట్టుగా మనందరం ఒక సమిష్టి బలంతో వీటన్ని సమస్యలను ఎదుర్కొని ఈ కళాశాలలో వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేసి, మనం ఉత్తమ పౌరులను తయారు చేసి, మనం మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ ముద్ర వేసి, ఒకప్పుడు కొవ్వూరు కళాశాల అంటే చాలా ప్రసిద్ధి కలిగింది. అక్కడ ఎంతోమంది అష్టావధానులు, శతావధానులు, పీఠాధిపతులు, మా గురువు గారు వర్షణ యతీంద్రులు వారు, అనేక మంది చాలా గొప్ప గొప్ప పండితులందరూ అక్కడ ప్రొడ్యూస్ అయ్యారు. వాళ్ళందరూ అనేక మంది డాక్టరేట్స్, మనం డాక్టరేట్స్ చాలామంది ప్రొడ్యూస్ చేసాం. మేము కూడా ఒక గొప్ప వ్యాకరణవేత్తను పండితుడిని మామూలుగా రేపు రాబోతున్నారు. ఆయన ఆంజనేయ లక్ష్మీ ప్రసన్న లక్ష్మీ నరసింహ లక్ష్మీ ప్రసన్న ఆంజనేయ శర్మ గారు
ప్రెసిడెంట్ అవార్డు పొందారు కదా, అది ఇద్దరు వాళ్ళ బ్రదర్స్, ఇద్దరు బ్రదర్స్ కూడా మన కళాశాలలో చదువుకున్న వాళ్ళు ఇద్దరు రాష్ట్రపతి అవార్డును పొందారు. అలాగే మా దగ్గర చదువుకున్న ఆయన ఒక ఆయన ఐఆర్ఎస్ కూడా అయ్యాడు. ఒక ఆయన ఇప్పుడు తెలుగు గ్రాడ్యుయేట్ అయ్యింది, సాఫ్ట్వేర్లో అమెరికన్ కంపెనీకి పనిచేస్తున్నాడు. శ్రీరామ్ అనే ఒక కుర్రాడు తెలుగు చదువుకుని ఇవాళ వాడిలో ఉన్నటువంటి ఒక విశిష్ట గుణం ఏంటంటే వాడికి జీతం పెరిగినప్పుడల్లా ఆ జీతం మనకు ఇస్తూ వచ్చాడు. ఉద్యోగం రాగానే 15,000 ఇచ్చాడు, ఇంకొకప్పుడు 25,000 అయినగానే ఆ 10,000 ఇచ్చాడు, ఆ 25,000 నుంచి 50,000 అయినప్పుడు ఆ 25,000 ఇచ్చాడు. అట్లా వాడి అంటే ఆ త్యాగదర్శనాలు అట్లాంటి గ్రాటిట్యూడ్ అంటే ఏమిటో నేర్పాడు అన్నమాట మనకి. ఇలాంటి వాడి విద్యార్థులు మన దగ్గర ఉండగా మనకి తక్కువే, మనం తప్పనిసరిగా మన కళాశాలను రక్షించుకోగలుగుతామని చేతులు ఎత్తి చెప్పండి. మనం కాలేజీని రక్షించుకుంటాము. ఏవి చేతులు ఇరగబడిపోయినాయి, అందరికీ లేవు. అందరూ చెప్పండి గట్టిగా, మనం ఒక కళాశాలను రక్షించుకుంటాము. ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొని మనం శతదినోత్సవాలని బ్రహ్మాండంగా చేర్చుకుంటాం. మేము పైనుంచి ఆశీర్వదిస్తాం. ఓకే, ఉంటాను. నమస్కారం. ధన్యవాదాలు అన్నయ్య. మీ కరతాళధ్వనులకు అడ్డుపడుతున్నట్టున్నాను. చాలా ఉత్సాహాన్ని కలిగించారు. తుఫానుకు జడిసేవాళ్ళు జీవన్మృతులు అంటారు, తుఫానులో నడిచేవాళ్ళు చైతన్య వ్రతులు అని. నిత్య చైతన్యం రామపురం అన్నయ్య. అందుకే నేను నవయువకుణ్ణి అంటూ అందరినీ నిద్ర లేపుతున్నారు. నిజానికి మధ్యాహ్నం కునుకుబాట్లుగా ఉండవలసిన స్థితి. మంచి అందరినీ జాగ్రత్త స్థితిలోకి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. మంచి ఉత్సాహంతో, కమిట్మెంట్తో మీ అందరూ కూడా ముందుకు నడవాలని. సరే, స్వర్ణోత్సవాలు కాకుండా ఇంకా వజ్రోత్సవాలు కాలేజీకి జరగాలని కోరుకుంటున్నారు. దానికంటే దగ్గరలో ఉన్నటువంటి అమ్మ శత జయంతి ఉత్సవాలు మనకి చాలా ప్రధానం కనుక మన లక్ష్యం, గమ్యం ప్రస్తుతానికి శత జయంతి ఉత్సవాలకి ప్రారంభంగా, నాందిగా ఈ కార్యక్రమాన్ని మనం మలుచుకున్నాం. ఇప్పుడు ఒక మహోన్నతమైనటువంటి ఇద్దరు వ్యక్తుల్ని మీకు పరిచయం చేసేటువంటి అవకాశం ఈ వేదికకి కలిగినందుకు, ఈ సభను నేను నిర్వహిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఉన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు. దోర్బల ప్రభాకర్ శర్మ గారు అంటే ఎన్ని స్త్రీలు ముందు పెట్టినా ఆ గౌరవాన్ని మాటల్లో చెప్పలేము. సహజంగా అవధానం అంటేనే గొప్పది. అందులోనూ సంస్కృత భాషలో శతావధానం చేసినటువంటి వ్యక్తి దోర్బల ప్రభాకర్ శర్మ గారు. రామబ్రహ్మం గారు ఇందాక ప్రస్తావించారు. మరి ఆంధ్ర గీర్వాణ పీఠం కొవ్వూరు ప్రిన్సిపాల్స్ కాలేజీ అని పేరు. అక్కడ ఓరియంటల్ కాలేజెస్ కన్నిటికి వచ్చేటువంటి ప్రిన్సిపాల్స్ సంస్కారంతో, సంస్కృతి బలంతో అక్కడి నుంచి రావడం చూస్తాం. ఎక్కువ మంది ఎక్కడ చూసినా ఇప్పుడు మనం జిల్లెళ్ళమూడి విద్యార్థులే సంస్కృతం బోధిస్తూ, సంస్కృతం తెలుగు ఎవరు అంటే ఇవాళ ఆంధ్రదేశంలో ఎక్కువ మంది నవోదయాలో కానీ ఆంధ్రదేశంలో కానీ మన విద్యార్థులు ఎట్లా వినిపిస్తున్నారో, ఒకప్పుడు ప్రిన్సిపాల్ ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ప్రిన్సిపాల్ గారు ఎక్కడి నుంచి అంటే అంతా కొవ్వూరని భావం ఉండేది. అటువంటి ఆ కొవ్వూరులో ఉన్నటువంటి ఆంధ్ర గీర్వాణ పీఠంలో ప్రిన్సిపల్గా పనిచేశారు. కరస్పాండెంట్గా సేవలు అందించి ఆ గీర్వాణ పీఠాన్ని అన్ని విధాలా కూడా సమున్నతమైన స్థితిలో ఏదో కాలేజీ ఉంది చదువుకున్నారని కాకుండా కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస అన్నట్టుగా మొట్టమొదట ఓరియంటల్ కాలేజీల్లో ఆ రోజుల్లో మాత్రం కొవ్వూరు అన్న తర్వాతే మరొక పేరు ప్రస్తావించాలి. అలాంటి కాలేజీని విశేష సేవలు అందించారు ఆయన. విశేషించి సంస్కృత భాషా సమారాధకులు దోర్బల ప్రభాకర్ శర్మ గారు. ఎందుకంటే సంస్కృతం అంటే, అమర భాష అంటే అంత మక్కువ అంటే 4 స్తోత్రాలు మరొకటి ఉన్నాయని కాదు, సంస్కృతి బలం ఉన్నది సంస్కృతం అని తెలుసు కనుక సంస్కృతి సంప్రదాయాలకి అగ్రస్థానం మరి ఉన్నది సంస్కృత భాషాధ్యయనం వల్ల అనేటువంటి విషయం తెలుసుకుని, మొన్నెవరో అంటున్నారు మనం ఆదాయానికి మార్గం కావాలంటే ఆన్లైన్లో సంస్కృతం చెప్తే బాగుంటుందండి అని. అంటే సంస్కృతం నేర్చుకోవాలనేటువంటి తృష్ణ ఇవాళ ఆన్లైన్ పాఠాలకు కూడా ప్రోత్సహిస్తుంది. అదొక ఆదాయం వనరుగా. ఎందుకు ఆ విషయం ప్రస్తావిస్తున్నానంటే, నేను ఆదాయం కోసం మాట్లాడడం లేదు సుమా, మేము అంకెల వాళ్ళం కాదు.
ఎందువల్లంటే అంకెలు ఆదాయాలు అన్నీ సమకూర్చేవాళ్ళు ఉన్నారు కదా, రామబ్రహ్మం గారు లాంటి వాళ్ళు, మేము మాటల వాళ్ళం. అందువల్ల అది ఎందువల్ల అంటే ఇవాళ మనస్సుకు శాంతిని, మనిషికి ఔన్నత్యాన్ని కలిగించేది, మనశ్శాంతిని కలిగించేది సంస్కృతం. సంస్కృత అధ్యయనం వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు ఇన్ని కాదు అని లోకం చాలా భాగం గుర్తించింది. అందువల్ల పెద్దవాళ్ళందరూ కూడా చిన్నపిల్లలకి నేర్పించట్లేదు, కానీ పెద్దవాళ్ళందరూ సంస్కృతం ఆన్లైన్లో అయినా సరే నేర్చుకోవాలనుకుంటున్నారు. అటువంటి సంస్కృత భాషని సరళ సుందరంగా మలచి ఒక ఊరందరి చేత కూడా సంస్కృత భాషని మాట్లాడించే ప్రయత్నంలో ఆయన అంకిత భావంతో పనిచేస్తున్నారు అంటే మీరు నమ్మలేకపోతారు. మనం ఏ శ్లోకాలు చదువుకోవడం కాదు, ఒక ఊరు చిన్న చిన్న మాటలతోటి అహం గచ్చామి అంటూ చిన్న చిన్న మాటలతో వాళ్ళు సంస్కృతం మామూలు సగటు పౌరులు కూడా మాట్లాడుకునేలాగా సరళ సుందరం చేశారు. అటువంటి సంస్కృత భారతి అనేటువంటి సంస్థకి ఆయన వ్యవస్థాపకులు, అధ్యక్షులు దోర్బల ప్రభాకర శర్మ గారు. దోర్బల అని పేరు వారి ఆత్మబలం సమున్నతమైంది. ప్రభాకరులు ఆయన ఉన్న చోట అజ్ఞానం కానీ అహంకారం కానీ మచ్చుకైనా కనిపించదు. సూర్యుడి కాంతిని ఎట్లా అడ్డుకోలేమో, కొవ్వూరు వెళ్తే ప్రభాకర శర్మ గారి దేదీప్యమానమైన జాజ్వల్యమానమైనటువంటి దీప్తిలో మనం కూడా వెలిగిపోతాం. నిజంగా అక్కడికి వచ్చినటువంటి సుగుణ ఇలాంటి మన విద్యార్థులు ఒకసారి వచ్చారు, ఒక కార్యక్రమం జరిగింది. ఇది ఏ ఊరో తెలియని పరిస్థితి కొవ్వూరు వేదిక మీద. ఇప్పటికి మేము రామాయణ దృశ్యాన్ని చూసాం. చక్రవర్తి వీళ్ళందరూ కూడా ఉన్నారు. అప్పుడు మల్లాప్రగడ వారి సౌందర్యలహరి ప్రసంగాలు ముగిసే సందర్భంలో కొవ్వూరులో జరిగినటువంటి అమ్మ కార్యక్రమం చాలా మైలురాయిలా గుర్తుండిపోయేటువంటి విషయం. తర్వాత మనకు అమ్మ ఏం చెప్పారు, వర్గం లేనిది స్వర్గం అని కదా. మనం మాటల్లో చెబుతున్నాం, చేతల్లో ప్రయత్నిస్తున్నాం, కానీ వర్గం లేని స్వర్గాన్ని ఆయన స్థాపించారనిపించింది కొవ్వూరుని చూస్తే. మరి ఆత్మీయులు శ్రీవల్లి గారు ఎప్పుడు అంటుంటారు, ఇది కొవ్వూరు కదండి లవ్వూరు అని పేరు పెట్టారు ఆవిడ. ప్రేమకి పెట్టింది పేరు, చమత్కారంగా ఉండొచ్చు కానీ చాలా ప్రేమ. మరి అమ్మ ఏం చెప్పింది, ప్రేమను విశ్వవ్యాప్తం చేయమంది. వర్గం లేని స్వర్గంగా ప్రతి కుటుంబం మధ్య కూడా విచక్షణ లేనటువంటి భావంతో అందరి పట్ల ఒక సమభావంతో ఉంటూ ఒక ప్రత్యేక వ్యవస్థ, ఏంటి ఈ ఊళ్ళో ప్రతి మనిషి ఇంత ప్రత్యేకంగా ఉన్నారని ఆశ్చర్యపోయేలాగా ధర్మాన్ని ప్రేమని నేర్పినటువంటి విశ్వ మానవతావాది దోర్బల ప్రభాకర శర్మ గారు. ఇంతలా కనిపిస్తూ అంత సమున్నతంగా మెడెత్తి చూడడానికి కూడా కనిపించినంత దేదీప్యమానమైనటువంటి వ్యక్తిత్వం ప్రభాకర శర్మ గారిది. దగ్గరగా చూసినందువల్ల వారి గురించి నిజంగా ఎన్ని మాటల్లో పరిచయం చేసినా సరిపోదు. నిజానికి ఆధునిక ఋషి దోర్బల ప్రభాకర శర్మ గారు. మరి అటువంటి వారు ఈ వేదిక మీద ఈ ప్రత్యేకమైనటువంటి స్వర్ణోత్సవ సదస్సుకు పిలవాలనే తలంపు, వారికి వచ్చే అవకాశం రావడం ఇది మహదవకాశం. వారి మాటలు, వారి పరిచయం కంటే వారి మాటల్లోనే మనం ఆనందిద్దాం. కాస్తంత భక్తితోనో దీంతోనో ముందుకు వెళ్ళానేమో, నాకే సమయం అతిక్రమిస్తున్నానేమో అనిపిస్తుంది పిఎస్ఆర్ గారిని చూస్తే. అందువలన దోర్బల ప్రభాకర శర్మ గారి ప్రసంగాన్ని అందరం ఏకాగ్రంగా విందాం. योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। या सत्संस्कृतिसम्प्रदाय जननी या सर्वविद्याप्रसूः या देशस्य जनस्य सर्ववचसाञ्च ऐक्यप्रदानोद्यता या वेदोपनिषत्पुराणचय सत्काव्यश्रिया राजते सा भाषाद्युसदां सदा विजयताम् आचन्द्रतारारुणम्
सा भाषाद्युसदां सदा विजयताम् आचन्द्रतारारुणम् रत्नाकराधौतपदां हिमालयकिरीटिनीं ब्रह्मराजर्षिरत्नाढ्यां वन्दे भारतमातरं वन्दे भारतमातरम् स्वधाम्ना काण्डेन प्रतिहततमस्काण्डमनिशं सुधासध्र्यकुद्रुभ्याम् अनितविनयिच्छात्रनिकरं मुधा कुर्वत् श्रेष्ठप्रतिभटवचो हेतुरहितं निधायान्तर्वन्दे हयवदनरूपं हृदि गुरोः तत्र यथा ध्वनिः भवति अस्माकं ध्वनिः तथा विश्वे सर्वत्र व्याप्ता भवेत्। अस्माकं प्रति ग्रामं प्रति लघुग्राममपि सः ध्वनिः सर्वत्र व्याप्तः वर्तते। तथैव अस्माकं संस्कृतध्वनिः अपि विश्वे सर्वत्रापि व्याप्तः भवति। एवं संकल्पः अत्र अस्माभिः कर्तव्यः। तदर्थं वयं सर्वेपि स्वर्णोत्सव कार्यक्रमं संकल्पितवन्तः। अतः अस्माकम् अयं स्वर्णोत्सव संकल्पः 50 वर्षप्रयत्नेन स्वर्णोत्सवः अभवत्। किन्तु 50 वर्षप्रयत्नः न, केवलं 5 वर्षप्रयत्नेन वयं विश्वभाषां संस्कृतभाषां कुर्मः। एतत् अत्र आगतानां पूर्वविद्यार्थिनाम्, अत्र विद्यमानानां संस्कृतछात्राणाम्, एवं आचार्याणाम्, एवं पालकानां सर्वेषामपि इतः पूर्वमेव रामब्रह्ममहोदयः उक्तवान्, वयं सर्वेपि वृद्धाः न, आधुनिककाले वृद्धाः वृद्धाः न, वृद्धाः युवकाः, युवकाः वृद्धाः। अतः इदानीं भारतीयसंस्कृतिविषये सम्प्रदायविषये रक्षणार्थं मनः समर्पयन्ति, वाचं समर्पयन्ति, एवं क्रियां समर्पयन्ति। तादृशस्थितिः भारतीयानां या स्थितिः, सा स्थितिः संस्कृत अध्ययन अभावेन, भारतीय संस्कृतेः अनवगाहनेन लुप्ता पाश्चात्य संस्कृत्या विनाशिता जाता। अतः वयं सर्वेपि भारतस्य प्रतिष्ठे द्वे संस्कृतं संस्कृतिस्तथा इति संकल्पं कृत्वा पुनरपि स्वर्णोत्सव संदर्भे वयं भारतीय संस्कृतेः शुभ प्रतिष्ठां पुनः स्थापयामः, संस्कृत भाषायाः विश्वव्याप्ततां साधयामः इति संकल्पं कर्तुमेव एषः महोत्सवः। महोदयः उक्तवान्, अत्यन्त क्लेशसमये सर्वकारस्य संकल्पराहित्य समये, सर्वकारः नाम प्रभुत्वं, प्रभुत्वं संकल्पं न करोति, सर्वत्र विकल्पं करोति। एकं राज्यं वा, एकः राजधानी वा, एका राजधानी वा, तिस्रः राजधान्यः वा इति विकल्पः। एवं संस्कृतभाषा परिषद् वा, आन्ध्रभाषा परिषद् वा, आन्ध्र संस्कृत परिषदिति, आन्ध्रस्यापि विकासः नास्ति, संस्कृतस्यापि विकासः नास्ति। आन्ध्र संस्कृत परिषद् इति धनार्थं परिषद् स्थाप्यते, अकाडमी। अतः एतादृश कार्यं कर्तुं वयम् इदानीं संकल्पं कुर्मः। आन्ध्रप्रदेशे संस्कृत परिषद् अस्ति,
इदानीं नूतनतया संस्कृतपरिषत् आगता आन्ध्रसंस्कृतपरिषत् इति परिषत् नाम अकाडमी अतः आन्ध्रसंस्कृत अकाडमी इति नाम कृत्वा तिरुमलतिरुपतिदेवस्थानतः धनं स्वीकरोति धनस्वीकरणार्थं परिषत् किन्तु धनदानार्थं परिषत् भवेत् अस्माकं विश्वजननी परिषत् किमर्थमस्ति धनस्वीकरणार्थं न धनदानार्थं दानं क्रियते चेत् धनम् आगच्छति इति रामब्रह्ममहोदयः जानाति आन्ध्रवित्तकोशस्य अधिकारणम् इदानीं यूनियन् समूहवित्तकोशः आन्ध्रवित्तकोशः न इदानीं सकलभारतीय संघ वित्तकोशः अभवत् संकुचित वित्तकोशः न व्याकुचित वित्तकोशः अभवत् अतः तस्य अध्यक्षत्वेन स्थित्वा कथं धनं सम्पादनीयं कथं धनं वितरणीयम् इति जानाति यत्र वितरणं सम्यक् अस्ति तत्र सम्पादनमपि सम्यक् भवति यत्र वितरणं सम्यक् नास्ति तत्र सम्पादनं न भवति वितरणमपि न भवति केवलं मूकता भवति जडता भवति अतः जडता मूकता निवारणार्थं रामब्रह्ममहोदयः मार्गं सूचितवान् अहम् 18 वर्षवयस्कः इत्युक्तवान् 18 वर्षवयस्कः न 8 7 14 4 1 5 पञ्चैव वर्षाणि अतः पञ्चवर्षबालकः सः अहमपि 7 4 11 1 1 2 अतः अहमपि लघुबालकः एव अतः वयं सर्वेपि बालसङ्कल्पान् कुर्मः बाल्येन तिष्ठासेत् इति उपनिषद्वाक्यं वर्तते सर्वं विदित्वा सर्वं ज्ञात्वा बाल्येन तिष्ठासेत् बाल्यभावेन स्थातव्यम् इति बाल्यभावः शरीरे मनुष्यस्य मरणं न भवति एकः करोना व्याधिग्रस्तः अत्र सुप्तः अस्ति पार्श्वे अन्यः करोना व्याधिग्रस्तः स्थाप्यते तर्हि एतं दृष्ट्वा भयं प्राप्नोति तं दृष्ट्वा एषः भयं प्राप्नोति आधुनिककाले करोना द्वारा मरणं किमर्थं जातम् इत्युक्ते पार्श्वजनरोगदर्शनेन करोना जाता करोना द्वारा जनाः मृताः किन्तु आरोग्यवन्तः बालकाः यदि करोना व्याधिग्रस्तस्य समीपे स्थाप्यन्ते करोना रोगः न व्याप्तः भवति इदानीं नूतन तृतीयश्रेणी करोना रोगः तृतीयश्रेण्यां करोना रोगः जायते इति उच्यते तत्र भयं न कर्तव्यं सर्वैरपि वयं रोगिणां सेवां कुर्मः तर्हि करोना रोगः शाम्यति आयुर्वेद औषधं स्वीकुर्मः तर्हि करोना रोगः शाम्यति एतादृश संपत्त्यर्थं प्रयत्नं समूहेन कुर्मः तर्हि करोना रोगः पलायते अतः एतादृश कार्यक्रमार्थं सामूहिक लोक श्रेयस्कर कार्यक्रमार्थं वयं संकल्पं कुर्मः तदर्थमेव स्वर्णजयन्ती महोत्सवः अहम् अत्र कांश्चन विषयान् अहम् अत्र प्रतिपादयामि प्रथमं मातृश्रियः प्रार्थनं करोमि जिल्लेळमूडि मातुः अनुग्रहेणैव वयं सर्वेपि अत्र जीवनं प्राप्तवन्तः जीविकां प्राप्तवन्तः एवं जीवनसाधनमपि वयं कारयितुं वयं शक्ताः तत्र अहम् अत्र एकं अत्र भाषणं वयं सर्वेपि जिल्लेळमूडि मातुः प्रथमं स्मरणं कुर्मः ब्रह्माण्डव्याप्तदेहा ब्रह्माण्डव्याप्तदेहा सकलहितमनाः भोजनार्थानुवाणी लीलानागेश्वरश्रीः लीलानागेश्वरश्रीः अनुगत निजगा
హైమవత్యాత్మరూపా అం ఆ అంబేత్యుపాస్య క్షుధిత హృదయగా సా అనసూయా ప్రసూర్యా మాతృశ్రీ పాఠశాలా స్వయమిహ జయతి స్వర్ణసంకల్పవృష్టి స్వర్ణసంకల్పవృష్టి ఏతత్ సమ్యక్ నాస్తి. మధ్య మధ్య మౌనం కరోతి, మధ్య మధ్య దక్షిణామూర్తి స్వరూపం కరోతి. సభా నిర్వహణ ఎంత కష్టమో ఇప్పుడు అర్థమైంది నాకు. ఎందుకంటే సమయాన్ని గురించి కాదు, ఆ భావవాహినిలో తేలి ముందుకు పోతున్నప్పుడు సమయాన్ని నేనే గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నప్పుడు మల్లా ప్రగడవారు పిఎస్ఆర్ అన్నయ్య గారు పడేటువంటి పరిస్థితి నాకు అర్థమైంది. ఇటు ఆనందవాహినిలో తేలిపోతూ కూడా మళ్ళీ వెనుక ఉన్న సమయాన్ని ఆలోచించవలసి వచ్చింది. ఎన్ని మాటల్లో చెప్తే మీరు చెప్పిన విజ్ఞానాన్ని నేను సమీక్షించగలను, ఒక్క అణువంత కూడా చెప్పలేను. మనిషిగా పుట్టింది పడుకోవటానికి కాదు, పడి లేవటానికి. ఇందాక కూర్చోండి అంటే ఆయన అన్నారు, కూర్చోవడానికి కాదు మనం వచ్చింది అని. సంస్కృతం సహజంగా అమ్మో సంస్కృతం అనుకుంటాం మనం. ఇప్పుడు ఆయన ఏం భాషలో మాట్లాడారు? సంస్కృతంలో అర్థం కానిది ఒకటి లేకుండా ఉపనిషత్ సారమైనటువంటి వాక్యాలను కూడా అలతి సంస్కృత పదాలతోటి అరటి పండు వచ్చి చేతిలో పెట్టిన కాదు, ద్రాక్ష పండు నోట్లో వేసినట్టు చెప్పారు. అర్థం కాలేదని ఒక్కరు అనడానికి లేదు. అలాంటి నిజంగా సంస్కృత భాష సేవకులు వారు బాల్యం అన్నారు, ఎన్ని అమూల్యమైన విషయాలు చెప్పారు. మనిషి 2 ఏళ్ళు 5 ఏళ్ల బాల్యంలో ఉంటే అది నిజంగా ఆధ్యాత్మికంగా కూడా మంచి సాధన అని చెప్పారు. చమత్కారంగా చెప్పినట్టుంది కానీ ఊరక ఉండప్ప అనేవారట రమణ మహర్షి. వింటాం మనం చాలాసార్లు. మనం ఇక్కడ కూర్చుంటే వెళ్ళాక చేయవలసిన పనులు, రేపటి కార్యక్రమాలు, నిన్నటి పొరపాట్లు గుర్తొస్తుంటాయి. పిల్లలకు అదేం లేదుగా, ఆడుకుంటున్నారు అనుకోండి, మైమర్చిపోయి ఆడుకుంటారు. వర్తమానంలో జీవించడం బాల్య లక్షణం. అందుకని ఆధ్యాత్మికమైనటువంటి సాధకులు కూడా ఏం చెప్తున్నారు అంటే, సాధన ఏమిటి అంటే వర్తమానంలో జీవించడమే. గతాన్ని గురించి, భవిష్యత్తు గురించి, మన చేతిలో లేని వాటి గురించి ఆలోచించకుండా ఎన్నో అపూర్వమైనటువంటి అమూల్యమైనటువంటి విషయాల్ని అలతి పదాలతో భావాన్ని రంగరించి అసలు అర్థం కాలేదనే మాటకే అవకాశం లేకుండా చెప్పారు. ఎన్ని నిర్వచనాలు, ఎన్ని విశేషాలు అంటే నేను చెప్తే సమయం నన్ను అంగీకరించదు. ప్రశ్న అన్న పదాన్ని ఇటు అటు చేశారు, మన విద్యార్థులు గమనించుంటారు. ప్రశ్నించాలి అన్నారు, బాగుంది. ప్రశ్నతోనే మళ్ళీ సమాధానం కూడా అన్నట్టు. విద్యార్థుల పట్ల అధ్యాపకులకు కూడా ప్రశ్న ఉండాలి అని ప్రకృష్టమైన స్నేహం అన్నారు. ప్రశ్న బాగా తెలిసిందే మనకి, ప్రశ్న చాలా గొప్పదనుకుంటాం, కానీ ప్రకృష్టమైన స్నేహంతో వీళ్ళు వర్తించాలి అని ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలను చెప్పారు. అమ్మ చెప్పింది, ఆధ్యాత్మిక సాధనకి అంతా దైవం చేస్తున్నాడు అనుకుంటే ఆధ్యాత్మిక సాధనకి సంసారం అడ్డు కాదని, సమాజాన్ని నిజంగా ఒక దేవాలయంగా భావించి ప్రతి మనిషిలో ఒక దివ్యత్వాన్ని దర్శించి వారికి అందరికీ కూడా నిజమైన సేవను అందించడమే నిజమైనటువంటి ఆధ్యాత్మికత పరమార్థం అనేటువంటి విషయాన్ని ఆచరించేటువంటి వ్యక్తి కనుక చాలాసార్లు అంటుంటారు, ఏమనంటే అరిచే నినాదాల కంటే అవలంబించే విధానాలు ప్రధానం అంటుంటారు మల్లా ప్రగడ శ్రీనారాయణమూర్తి గారు. నిజంగానే నినాదాలు ఇవాళ మనం చూస్తున్నాం చాలా చోట్ల. నినాదాలు కాకుండా విధానంగా ఆయన సంస్కృతాన్ని కానీ సంస్కృతిని కానీ విశ్వవ్యాప్తం చేస్తున్నటువంటి ఒక ప్రేమమయమైనటువంటి సమాజాన్ని అక్కడ ఉంచారు. అది కొవ్వూరు కాదు, గోష్పాద క్షేత్రం అంటారు మామూలుగా, గోవూరు అన్నారు. ఇంకా శబ్దం మీద అనుకున్నటువంటి దీని గురించి చెప్పడానికి నా సామర్థ్యము చాలదు, సమయము కాదు. మీరు మన్నించాలి. మీ సమయాన్ని మీకు నేను గుర్తు చేయడం కోసం కాదు, లేచినందుకు మరోసారి మిమ్మల్ని మన్నించమని అడుగుతూ, ఇలాంటి వాళ్ళతోటి మనం ఒక చక్కటి సెమినార్ లాగా ఒక రోజంతా కనుక గడపగలిగితే మన విద్యార్థులు నిజమైన రిఫ్రెషర్ కోర్సు కరస్పాండెంట్ గారు అలాంటి ఏర్పాటు ఏదో చేస్తారని ఆశిస్తారు. మరి ముందు ఇంకా ఒకరోజు కాకుండా 2 రోజులు బాగుంది, బాగుంది, సంతోషం.
నిజమే, బాగుంది. అలా నిజంగానే నేను మరి అధ్యక్షులకి, మరి కరస్పాండెంట్ గారికి, అందరికీ కూడా మనవి చేస్తున్నాను ఈ విషయాన్ని తప్పకుండా చూడాలి. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే మనం ఈరోజు మనకి ఇద్దరు విశిష్ట వ్యక్తులు అనుకున్నాం. ఒకరి విశిష్టతను మీరు దర్శించారు, ఇంకొకరి గురించి మనం భూపతిరాజు సత్యనారాయణ రాజు గారి గురించి మనం తెలుసుకోవాల్సి ఉంది. నాకు తెలిసినంతలో వయసులో ఎంత పిన్నో మనసులో అంత మిన్నా అనుకుంటున్నాను వారిని చూస్తే. వారి గురించి విన్నదాన్ని బట్టి ఒక సంక్షిప్త పరిచయం మన ఎస్ఎల్వి ఉమామహేశ్వరరావు చేస్తాడు. మిత్రులు అనుకుంటారు ఇద్దరు కూడా, ఆంతరంగికులు. సంక్షిప్తమైన పరిచయం ఎంత తక్కువగా చేస్తే వారి మాటల్లోనే వారి విశేషాన్ని విందాం మనం. ముందుగా అమ్మ శ్రీపాద పద్మాలకు నమస్కారాలు. కెరటం నా ఆదర్శం, పడినందుకు కాదు పడినా లేచినందుకు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని మనం అంగీకరించాలంటే శక్తి రూపంలోనే చూడాలి. ఇంకా ఏ రూపంలో చూసినప్పటికీ కూడా భగవంతుడి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని మనం నిరూపించలేము. విశ్వవ్యాపకత్వాన్ని నిరూపించాలంటే తప్పనిసరిగా అది శక్తి రూపంలోనే ఉండాలి. ఆ శక్తి ఎలా ఉంటుంది? రామకృష్ణన్నయ్య ఒక దగ్గర చెప్తారు, ఆ పాదాలను గుండెల్లో పెట్టుకుంటే ఆకాశహర్మ్యానికి గోపురం కట్టవచ్చు, అలకాపురిలో కాపురం పెట్టవచ్చు అని. గోపురం, కాపురం అర్థమవుతూనే ఉన్నాయి కదా. ఒకటి ఐహికం, రెండవది ఆముష్మికం. ఈ రెండు మనిషిని ఉన్నత పదానికి తీసుకువెళ్తాయి. ఇందాక మాస్టర్ చెప్తూ జ్ఞానం గురించి చెప్పారు. యాక్చువల్లీ నవ్వేడేస్ అవర్ ఎడ్యుకేషన్ ఈజ్ కవరింగ్ అవర్ ఇగ్నోరెన్స్, నాట్ గివింగ్ ఎనీ నాలెడ్జ్. మన అజ్ఞానాన్ని కప్పిపుచ్చుతుందే తప్పితే మన జ్ఞానాన్ని కల్పిస్తుందా అనేది ఎంతవరకు తెలియదు. కానీ అటువంటి జ్ఞానం ఇదంతా శక్తి, అమ్మ అనుగ్రహం వల్లనే వస్తుంది. అయితే శక్తి ఎప్పుడూ మనకు అందుబాటులోనే ఉంటుంది. ఏ పని కావాలన్నా ముందుగా రెండు విషయాలు ఉంటాయి. ఒకటి మానవ ప్రయత్నం, రెండు దైవానుగ్రహం. దైవానుగ్రహం ఎప్పుడూ ఉంటుంది, కానీ మన మానవ ప్రయత్నమే చేయాలి. మనందరిలో కూడా ఆ శక్తి తప్పనిసరిగా నిక్షిప్తమయ్యే ఉంటుంది. ఒకచో నేలను పొబ్బలించు, ఒకచో నొప్పారు పూసజ్జపై ఉంది కదా మనకు. అలాగా తన శక్తితోటి, తన స్థాయితోటి చాలా ఉన్నత స్థానానికి వెదిగిన మన ముఖ్య అతిథి భూపతిరాజు సత్యనారాయణ రాజు గారు, ఐఆర్ఎస్. మీకు తెలిసే ఉంటుంది, కనీసం కొన్ని కోట్ల మంది కలలు కంటారు, కనీసం ఒక 25-30 లక్షల మంది పరీక్ష రాస్తారు. అందులో 1000, 2000, మ్యాక్సిమం 3000 మంది సెలెక్ట్ అవుతారు. ఐఆర్ఎస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అవి ఇంత చిన్న విషయాలు కాదు. అయితే ఇంత ఉన్నత స్థానంలో ఉన్న సత్యనారాయణ రాజు, తను గురించి నేను ఇందాక అడిగాను, రాజు నీ గురించి పరిచయం చేస్తానంటే అమ్మ నీ చేత ఏం పలికిస్తే అది చెప్పన్నయ్యా అన్నాడు. వాస్తవానికి తను, మీరు ఆశ్చర్యపోవచ్చు, ఐఆర్ఎస్ అనేది, ఐఏఎస్ అనేది ఎంత కష్టమైంది ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది, మీకు తెలుసు కూడా. 10th క్లాస్ 4 సార్లు ఫెయిల్ అయ్యాడు మా సోదరుడు. 10th క్లాస్ 4 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఒకసారి వినండి మళ్ళీ. కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లోనే ఫెయిల్ అయ్యాడు. కానీ అదే ఇంగ్లీష్లో ఇండియన్ సివిల్ సర్వీస్లో పాస్ అయ్యాడు. అంటే ఎంత కృషి, ఎంత పట్టుదల లేకపోతే తను ఆ స్థాయికి రాగలిగి ఉంటాడు. ఈవెన్ అక్కడ ముస్సోరీ ఐఏఎస్ అకాడమీలో తన చేత స్పెషల్గా ఒక లెక్చర్ ఇప్పించారు. తను ఎలా అంత ఉన్న స్థితికి రాగలిగారు. ఇందాక నేను మీకు తన గురించి పరిచయం చేస్తుంటే చెప్పాను ఒక మాట, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు అని. నిజంగానే నిబిడాశ్చర్యంతో చూడదగిన వ్యక్తిత్వం వారిది. తను అలా మారటానికి కారణం కేవలం చదువు కాదు, ఆధ్యాత్మిక శక్తి. తప్పనిసరిగా తను ఆధ్యాత్మికంగా, చదువు పరంగా ఎంత ఉన్నతంగా ఉన్నాడో మనకు తెలుసు. గుంటూరు, నెల్లూరు, తిరుపతి ఈ 3 జోన్లకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తను హెడ్గా ఉన్నాడు. కానీ ఎంత సింపుల్గా ఉంటాడో తనని కలవటానికి వెళ్ళిన మన మిత్రులకు బాగా తెలుసు. అదంతా కేవలం ఆధ్యాత్మికంగా సాధన చేయటం ద్వారానే వచ్చింది. నేను తను కలిసి చదువుకున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మా ఎదురు రూమ్లో ఉండేవాడు. సివిల్స్ చదివే వాళ్ళు ఎంత కష్టపడి చదువుతారో మాకు తెలుసు. ఒక్కొక్కసారి రోజు
రాజు రూమ్ తలుపు వేసిందంటే మేము ఎవరం తలుపు కొట్టం. ఎందుకు కొట్టమంటే తలుపు వేశాడు అంటే తన లోపల మెడిటేషన్లో ఉంటాడు. ఆ మెడిటేషన్లో నుంచి ఒక్కోసారి 10 నిమిషాల్లో రావచ్చు, ఒక్కోసారి 2 గంటలు కూడా ఉండవచ్చు. అందుకని ఎప్పుడు మేము తలుపు కొట్టం. రాజుతో పని ఉందంటే తలుపు తీసేంతవరకు ఆగేవాళ్ళం. ఆ రకంగా ఆధ్యాత్మిక శక్తిని తనలో పెంపొందించుకుంటూ, ఒకసారి ఆధ్యాత్మిక శక్తి అంటూ మనసులోకి వచ్చిన తర్వాత మామూలు చదువులు పెద్ద లెక్క కాదు. అందుకనే తను ఇండియన్ సివిల్ సర్వీస్ అత్యున్నత స్థానాన్ని పొందగలిగాడు. అటువంటి మిత్రుడు భూపతిరాజు సత్యనారాయణ రాజుని తన అభిప్రాయాన్ని, తన అనుభవాల్ని, తన మాటల్ని ఇక్కడ పంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఎంతసేపు చెప్పారు? 15 మినిట్స్. 15 మినిట్స్ 15 నిమిషాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. మాతృశ్రీ జిల్లేలమూడి అమ్మవారికి నా హృదయపూర్వక పాద నమస్కారములు. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి చేసిన పూర్వ విద్యార్థులు, ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తిలో మిగతా వృత్తుల్లో ఉన్నటువంటి పూజ్యులందరికీ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న వాలంటీర్లకి, సోదర సోదరీమణులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలులు. ఇప్పుడు ఉమామహేశ్వర గారు పరిచయం చేశారు. అతను నాకు సెంట్రల్ యూనివర్సిటీలో 2 సంవత్సరాల సీనియరు. 2 సంవత్సరాల సీనియర్తో పాటు ఆల్మోస్ట్ హాస్టల్లో కూడా ఒక 5-6 సంవత్సరాలు కలిసే ఉన్నాం. ఎదరెదర్ రూముల్లో ఒక 3 సంవత్సరాలు కలిసి ఉన్నాం. అది ఆయన నా గురించి చెప్పారు. బట్ నేను అమ్మ కోసం ఎప్పుడెప్పుడు విన్నాననేది చెప్పాలనేది నా సంకల్పం. నాకు బాల్యంలో 1983-84 సంవత్సరాల్లో, అప్పుడు నాకు 5-6 సంవత్సరాల వయసులో మా ఊర్లో ఒక ఆయన, ఒక వ్యాపారస్తుడు శెట్టి గారు జిల్లేలమూడి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారట అని తీసుకొచ్చి అందరికీ ఊర్లో ప్రసాదాలు అవన్నీ పంచారనమాట. ఫస్ట్ టైము నాకు 6-7 సంవత్సరాల వయసులో అమ్మవారి కోసం, ఆవిడ అందరికీ అన్నదానం చేస్తారని వినడం జరిగింది. ఆ తర్వాత కాలంలో నేను హైదరాబాద్లో చదువుతున్నప్పుడు మన ఉమామహేశ్వర గారి ద్వారా, సుబ్రహ్మణ్యం అని ఇంకో అబ్బాయి ఇక్కడ చదువుకున్నాడు, అతని ద్వారా, ఈ జిల్లేలమూడిలో చదివిన పవన్ ఇక్కడే చదివాడు, పవన్ ద్వారా, వీళ్ళ ద్వారా వినడం జరిగింది. ఆ తర్వాత నాకున్న ఆ ప్రయాణంలో మాస్టర్ ఈకే గారి తాలూకా పరిచయం అవ్వడం, ఆయన యొక్క పుస్తకాలు చదవడం, మాస్టర్ ఈకే గారి తర్వాత ఆ జగద్గురు పీఠానికి గురువుగా ఉన్నటువంటి మాస్టర్ పార్వతీ కుమార్ గారితో బాగా ఆయన యొక్క ఆశీర్వాదాన్ని, ఆయన సాన్నిధ్యాన్ని పొందడం, ఆయన అనేక సార్లు అమ్మవారి కోసం ప్రస్తావించడం, సాక్షాత్తుగా జగన్మాతే మానవ దేహానికి వచ్చి ఇక్కడ అందరినీ కూడా భక్తి, జ్ఞాన, వైరాగ్య యోగాలని సామాన్యంగా అందరికీ అందుబాటులో ఉంచాలని దైవమే రూపు కట్టుకుని వచ్చిందని మాస్టర్ గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. సో అలాంటి అమ్మవారి తాలూకా ఆవిడ సంచరించినటువంటి ప్రదేశం, ఆవిడ నిర్మించినటువంటి సంస్థలు, ఈ ప్రదేశాలకు రావడం నా యొక్క పూర్వజన్మ సుకృతం. నాకు ఒక నెల కిందటే గుంటూరులో జాయిన్ అవ్వడం జరిగింది. అది కూడా యాదృచ్ఛికంగా జరిగింది. నాకు తెలియకుండానే నా పోస్టింగ్ అక్కడికి వేశారు. దైవ సంకల్పంగా భావించిన తర్వాత నేను జాయిన్ అయిన ఒక 2-3 వీక్స్లోనే ఉమామహేశ్వరరావు గారు, ఇంకొక ఫ్రెండ్ సురేంద్ర గారు మా ఆఫీస్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఇలాగ మాకు ఫంక్షన్ అవుతుంది, ఒకసారి దానికి నిన్ను మేము గెస్ట్గా పిలవాలనుకుంటున్నాం, వీలు పడొద్దా అంటే, అయ్యో తప్పకుండా, అమ్మవారి తాలూకా దర్శనం ఎప్పుడు జరుగుద్దా, ఆవిడ నుంచి ఎప్పుడు అనుగ్రహం వస్తుందని చూస్తున్నాను తప్పించి అంతకుమించి నేనేమీ భావించట్లేదు, తప్పకుండా వస్తాను అన్నాను చేసి ఉమామహేశ్వర గారు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అమ్మ యొక్క నామాన్ని,
అమ్మవారి యొక్క విశిష్టతని సద్గురువుల ద్వారా, మా తల్లిదండ్రుల ద్వారా, మిత్రుల ద్వారా నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను. అలా వింటూ ఉన్నటువంటి ఆ క్రమంలో ఈనాటికి అమ్మవారి తాలూకా గ్రామానికి రావడం, ఇన్ని రూపాల్లో ఆవిడ యొక్క తత్వాన్ని దర్శించడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఇప్పుడు ఉమామహేశ్వర గారు చెప్పారు, నేను చాలా కష్టపడి ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ చదివానన్నది. కష్టపడడం అనే దాంట్లోనే ఎలాంటి సందేహం లేదు. ఆయన చెప్పినట్లుగానే ఒకసారి తెల్లవారిపోయేదన్నమాట. రాత్రి ఇప్పుడు కూర్చుంటే టైం చూసుకోకుండా చదివేసరికి తెల్లవారిపోయేది. సమ్ టైమ్స్ 15 గంటలు 18 గంటలు కూడా చదివేవాడిని అనమాట. కొన్నిసార్లు యావరేజ్గా ఒక 10 hours 12 hours చదివేవాడిని సివిల్ సర్వీస్ కోసం. ఎందుకంటే ఆయన నాకు ఎదర్ రూమే, జస్ట్ నా ఆపోజిట్ రూమ్లో ఉండేవాడు అనమాట. అయితే ఒక విషయం ఏంటంటే, భగవద్ అనుగ్రహం లేకుండా ఈ సృష్టిలో ఏది నడవదు. కానీ మానవ ప్రయత్నం కూడా భగవద్ అనుగ్రహానికి ఉన్నటువంటి మరో పేరు. ఎందుకంటే ఏది కూడా దైవ సంకల్పం లేకుండా జరగదు. మనకి మహాన్యాసకంలో చెప్తారన్నమాట, శివ సంకల్పం వస్తు అనేసి. తెలుగులోని శివుడాకి లేకపోతే చేయమైన కదలదు. కాబట్టి ఈ సంకల్పాలన్నీ పుట్టేటువంటి చోటు కూడా దాన్ని గాయత్రి అంటారు, సంకల్పాలు పుట్టే చోటుని. సో ఒక వ్యక్తికి ఒక సంకల్పం వచ్చిందంటే ఆ సంకల్పం కూడా దైవానుగ్రహంలో ఉన్నటువంటి ఒక భాగం. దానిని పురుష ప్రయత్నం అంటారు. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే ఒకవైపు పురుష ప్రయత్నం, ఇంకోవైపు దైవానుగ్రహం. ఈ రెండు కలిసి ఉంటేనే ఆ నాణ్యానికి విలువ ఉంటుంది, అది చలామణి అవుద్ది అన్నమాట. సో అయితే నా కోసం చెప్పడం అనేది నాకు చాలా సిగ్గుగా ఉంటుంది. మరి ఉమామహేశ్వర గారు ముందు తోస్తారు కాబట్టి లఘుగా చెప్తాను. ఇచ్చిన సమయం కూడా తక్కువ కాబట్టి మాది శ్రీకాకుళం జిల్లా, పాలకొండ దగ్గరలో ఒక గ్రామం. మా ఊర్లో స్కూల్ లేకపోవడం వల్ల అదృష్టవశాత్తు నేను 9 సంవత్సరాల వరకు స్కూల్కి వెళ్ళలేదు. సో అప్పుడప్పుడు మా అమ్మమ్మ గారింటికి వెళ్ళి స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళేవాడిని, లేకపోతే లేదనమాట. సో మా ఫాదరు కొంచెం చదువుకోకపోయినా వీడిలా పాడైపోతాడేమో అని చెప్పి ఒక ట్యూషన్ టీచర్ని పెడితే మా నాన్నగారు మా అమ్మ బాధపడుతున్నారనేసి, మా అన్నయ్య కొట్టేస్తాడేమో అనేసి ఈ భయానికి 1 నుంచి 5వ తరగతి వరకు ఒక 6 monthsలో చదివేశాను. చదివేసి 6th క్లాస్ ఎంట్రన్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 10 years 9 yearsలో రాసి గవర్నమెంట్ స్కూల్లో 6th క్లాస్ జాయిన్ అయ్యాను అనమాట. అండ్ సర్టిఫికేట్ లేకపోతే ఇవ్వరు. సో జాయిన్ అయిన తర్వాత నాకు అలవాట్లేదు స్కూల్కి వెళ్ళడం, ఎందుకంటే రోజంతా కూర్చోవాలి కదా ఉదయం నుంచి సాయంకాలం వరకు. సో అలవాటు లేక మధ్యలో వచ్చేసేవాడిని అనమాట, చిరాకు వచ్చేసి. సో ఎలాగో సంభవం 10th క్లాస్ వరకు, 7th క్లాస్ పాస్ అయ్యాను, 10th క్లాస్ వరకు వచ్చాను. వచ్చిన తర్వాత బేసికల్గా నాకే శ్రద్ధ లేదు, వాళ్ళ మీద వీళ్ళ మీద తప్పు ఎందుకు తోయడం, శ్రద్ధ నాకే లేకపోవడంతో స్కూల్కి గట్టి సరిగ్గా వెళ్ళేవాడిని కాదు. ఏదో స్కూల్లో ఉన్నటువంటి సబ్జెక్టులతో అలాగూ అన్నీ పాస్ అయిపోయాను, కానీ ఇంగ్లీష్ పాస్ అవ్వలే. ఎందుకంటే ఇంగ్లీష్ టీచరు లేడు, ఇంగ్లీష్లో ఎలా రాయాలో తెలియలేదు. సో అలా 10th క్లాస్ నాకు తప్పిపోయిన తర్వాత ఎంత అవమానం పడతారన్నది అప్పుడు నేను ఫస్ట్ టైం చవి చూశాను అనమాట. అసలు నేనేదో పెద్ద ఇంటర్నేషనల్ క్రైమ్ చేసినట్టు ప్రతి ఒక్కడు విమర్శించడమే 10th క్లాస్ పోయేసరికి. ఇది ఇంత అవమానం అనేసి అంటే అది నా దురదృష్టవశాత్తు లేదా అదృష్టవశాత్తు 4 సార్లు పోయింది. ప్రతిసారి ఇంగ్లీషే పోయేది. సో ఇంకా వచ్చినప్పుడల్లా గోరి దండయాత్ర, గజనీ దండయాత్ర అని అందరూ విమర్శించడం, ఇవన్నీ చూసేసి నేను కూడా అంగీకరించాను. ఎందుకంటే పేదవాడి కోపం పెదవికి చేయటం. అలాగే మనం ఒకసారి అపజయంలో ఉన్నప్పుడు మనం ఎవరిని ఏం అనలేము, ఒకవేళ అన్నా సరే అది మనకే నష్టం. సో అలా జరుగుతున్న క్రమంలో శ్రీరాముడు అనుగ్రహంగా
ఆంజనేయ స్వామి అనుగ్రహంగా హనుమాన్ చాలీసా అనేదాన్ని ఎందుకో నాకు తెలియకుండానే ఇష్టపడి నేర్చుకున్నాను. ఏమీ కోరలేదు, ఎందుకంటే కోరితే ఏమీ రాదనే విషయం అప్పటికి నాకు అర్థమైపోయింది. నేను చాలాసార్లు కోరుకున్నాను 10th క్లాస్ పాస్ అవ్వాలనేసి, కోరినప్పుడల్లా పాస్ అవ్వలేదు, పోతే రాస్తే అది పాస్ అయ్యాను అనమాట. సో అందుకనేసి ఈ కోరడం అనేది అయితే బాగోలేదు కదా. అప్పుడు నాకు 16 ఏళ్ళ వయసు. ఆంజనేయ స్వామి తాలూకా మా అన్నయ్య దగ్గర పెదబాల శిక్ష ఉంటే దాంట్లో ఆంజనేయ స్వామి తాలూకా హనుమాన్ చాలీసా పారాయణ క్రమం అంతా చూసి ఇదే సరదాగా ఉంది, ఎందుకంటే నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. కేవలం బలం కోసమే, మంచి బాడీ బిల్డింగ్ చేయొచ్చు, ఎవరైనా కొట్టవచ్చు అనేసి. సో ఆంజనేయ స్వామి తాలూకా హనుమాన్ చాలీసా 40 రోజులు రోజుకు 11 సార్లు లెక్క సరదాగా పారాయణ చేశాను. ఏమీ ఆశించలేదు. ఆశించడం అనేది ఆశించకూడదనే విషయం అప్పుడే అర్థమైపోయి ఇంకా సరదాగా చేస్తే అప్పుడు కంఠస్థం అయిపోయింది అనమాట. కంఠస్థం అయిపోతే ఇంకో పారాయణ క్రమం ఉంది, 108 సార్లు ఒకేసారి చేయాలనేసి. మాది ఒక గిరిజన ప్రాంతం. సో చాలా కొండలు, వాటరు, ఫాల్స్ ఇవన్నీ ఉంటే ఒక కొండ దగ్గరికి వెళ్ళిపోయి 108 ఆంజనేయ స్వామి తాలూకా చిన్న రాళ్ళు 108 రాళ్ళు దగ్గర పెట్టుకొని 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేశాను. 4 hours పట్టింది సరదాగా చేస్తే. చేశాను అంతే తప్పింది, నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. ఆ సమయంలోని నా యొక్క విఫలాలన్నీ చూసి మా మదర్ ఫాదరు బాగా డిప్రెషన్లో ఉన్నారనమాట. మా అన్నయ్యలు కూడా అలాగే ఉన్నారు, నేను కూడా అలాగే. మన కాన్పంతా ఇలాగే చాలా దరిద్రమైనటువంటి భావనలో ఉన్నారనేసి బాధపడుతూ ఉన్న సమయంలో మా మదర్ మా ఫాదర్తో మాట చెప్పింది, పలానా చోట ఒక సద్గురు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి మనం రామమంత్రాన్ని దీక్షగా తీసుకుంటే మన జీవితంలో గడిచిపోద్ది, ఈ ఎదవలతో మనకెందుకు అనేసి మా మదర్ అంది. ఆ మాట వచ్చి టక్క నాకు నా చెవిలో పడి ఇంకా నన్ను లాగడం మొదలేసిందనమాట. నాకు ఇవన్నీ చాలా అసహ్యం అంటే ఏంటంటే ఇష్టం లేదు, ఎవడో ఇవన్నీ పాటిస్తాడనేసి, ఈ గురువులు ఇవన్నీ ఎందుకు మనకి టైం వేస్ట్ అనేసి ఎందుకో ఫీలింగ్. నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే నక్సలిజం. అప్పటికే ఈ నక్సలైట్ల సాహిత్యం గట్టి చదివేసి మా ప్రాంతంలో వాళ్ళు ఎక్కువగా ఉండడంతో వాళ్ళతో బాగా జననాట్య మండలి పాటలన్నీ కంఠస్థం పెట్టుకొని వాటితో ఉన్న సమయంలో ఏమైందంటే ఈ ఆంజనేయ స్వామి తాలూకు భక్తి వల్ల వాటి వల్ల కొంత హింస నచ్చేది కాక పూర్తిగా దాంట్లో చేరుకోలేదు, బట్ సింపథైజర్గా ఉండేవాడిని అనమాట. సో కానీ ఏమైందో మరి తెలియదు, ఆంజనేయ స్వామి అనుగ్రహంగా నన్ను వెళ్ళమనేసి ఆయన ప్రేరేపించి రోజు పడుకునిచ్చేవాడు కాదు, నిలబడిచ్చేవాడు కాదు. ఇంకా మా అమ్మ మా నాన్న చెప్పకుండా ఆ గురువుగారి దగ్గరికి వెళ్తే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ గురువుగారు లేరు. మళ్ళీ రెండవసారి వెళ్ళినప్పుడు ఆ గురువుగారు 1992 అక్టోబర్ 2న నాకు రామమంత్రాన్ని ఆయన దీక్షగా ఇచ్చారనమాట. నాకు అప్పుడు 16 ఏళ్ళ వయసు. మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు ఆయన ఇమ్మంటే నేను ఇవ్వనడం నాకు కూడా ఇష్టం లేదు గురువుగారు, కానీ లోపల నా మనసు అంగీకరించి వచ్చాను, లేకపోతే నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. అంటే అప్పుడు ఆయన అన్నారు, నీకు ఏవి మంచి లక్షణాలు లేవు, నువ్వు పాటించలేవు అన్నారు. మంచి లక్షణాలు లేవు నాకు తెలుసు, మారిపోదాం అనుకుంటున్నాను, సో మీరేమైనా అనుగ్రహిస్తే అని చెప్తే లాస్ట్కి అప్పుడు నాకు ఇంకా ఆయన రిజెక్ట్ చేసేస్తే ఏడుపు వచ్చింది అనమాట. నాకేమో ఇష్టం లేదు, లోపల నా మనసు చంపేస్తుంది, ఆయన ఏమో ఇవ్వనంటారు. సో దాంతో అప్పుడు చూసి సాయంకాలం 5-6 అప్పుడు ఆ గురువుగారు బాగా ముసలైపోయి ఉన్నారు, నీకు ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంది, నీకు ఆయనే తీసుకొచ్చారు ఇక్కడికి, నీకు రాత్రికి మంత్రదీక్ష ఇస్తానని చెప్పి మంత్రదీక్ష ఇచ్చారనమాట. అప్పుడు నాకు 15-16 సంవత్సరాల వయసు. మంత్రదీక్ష తీసుకున్నాను, అయిపోయింది. మామూలుగా ఆయన రామమంత్రం చెప్పారు, రామమంత్ర విధానం ఎలా జపించుకోవాలో చెప్పారు. ఆ తర్వాత నువ్వే నేర్చుకుంటావు, నాకు వయసు అయిపోయింది, నీకు భవిష్యత్తులో ఇంకో గురువు ఉన్నారు, ఆయన నీకు తారసపడతాడు, ఆయన అన్నీ నీకు నేర్పుతాడు అని చెప్పేసి ఆయన కాలం చేశారనమాట. 8 monthsకి, నేను 8 నెలలకి కాలం చేసేసిన తర్వాత అదే సమయంలో నేను ఒక మెకానిక్ షెడ్లో పనిచేస్తున్నాను, పలాస అని శ్రీకాకుళం దగ్గర. ఆ తర్వాత చాలా దీంట్లో పనిచేశాను అనమాట. రోడ్డు పనిచేసే వాళ్ళతోటి, ఎలక్ట్రికల్ వర్క్ చేసే వాళ్ళతోటి, ప్లంబింగ్ చేసే వాళ్ళతోటి, వీళ్ళందరితో పనిచేశాను.
అయితే ఆ స్వామి ఏం చేస్తున్నారంటే ప్రతి చోట ఒక ట్రైనింగ్ ఇచ్చినట్టు, ఒక 2 months చేస్తున్నాను, మానేస్తున్నాను, ఒక 3 months ఎందుకో నచ్చట్లేదు, మానేస్తున్నాను అనమాట. ఇలాగ అవుతున్న సమయంలోని గురువుగారు కాలం చేశారు. కాలం చేసేసిన తర్వాత ఆ గురువుగారు ఆయన పేరు అనిమిష భగవానులు. ఆయన 1909లో జన్మించి 1969లో కాలం చేశారు. ఆయన ఒక సద్గురువు. ఆయన ఇన్ హిజ్ ప్రీవియస్ బర్త్, అతని పూర్వజన్మలో త్రైలింగ స్వామి అని కాశీలో ఉండేవాళ్ళట. సో ఆయన 300 సంవత్సరాలు రికార్డెడ్గా బతికారు, యాజ్ పర్ రికార్డ్స్. బ్రతికితే చివరి క్షణంలో కాశీ విశ్వేశ్వరులు ఐక్యమైపోయే సమయంలో ఆయన కాశీ ఈశ్వేశ్వరుడు చెప్పారట ఒక మాట, నువ్వు ఎప్పుడు తపస్సులో ఉన్నావు తప్ప జనాలకి పెద్దగా ఏమీ హెల్ప్ చేయలేదు కదా, మళ్ళీ వెళ్ళి ఒక గురు పరంపరని, ఒక జనాలకి యోగ మార్గానికి మరలించేటువంటి ఒక ప్రయత్నం నువ్వు చేయాలనేసి మళ్ళీ చెప్తే, మళ్ళీ ఆయన తన పుట్టినూరులోనే త్రైలింగ స్వామిగా ఏ ఊళ్ళో పుట్టారో మళ్ళీ అదే ఊళ్ళో పుట్టి అక్కడ ఒక 60 సంవత్సరాల పాటు జీవించి భిక్షాటం చేసుకుంటూ ఒక 12 దేవాలయాలు నిర్మించారనమాట. నిర్మించి ఒక గురు పరంపరని, రామనామాన్ని అక్కడ ప్రచారం చేశారు. ఆయన శిష్యుడు ఈ వెంకటపతి రాజు గారు. నేను ఎవరి దగ్గర అయితే ఇనిషియేట్ చేసుకున్నానో ఆయన. ఒకరోజు ఆయన నేను మా ఇంటి దగ్గరికి వచ్చేసి, మా పాలమ్మే వాళ్ళని పాల కేంద్రానికి, అప్పుడు చదువు గట్టుపోయి 10th క్లాస్ 4 సార్లు పోయి పాస్ అయ్యి ఖాళీగా ఉన్న సమయంలో ఆ స్వామి కనిపించారనమాట. ఆయన కనిపించినప్పుడు చాలాసార్లు కనిపించేవాళ్ళు. నాకు నిద్ర లాంటి మగత వస్తుంది, మామూలుగా ఉంటే కనిపించరు. ఒక ఆడ్ టైంలో, అది నిద్రించే టైం కాదు, అలాంటి సమయంలోనే ఆ నిద్రలాగా వస్తుంది. వచ్చేసరికి ఆయన దర్శనం అవుద్ది. వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిగారు, కొన్ని సంఘటన జరిగి సమయాభావం వల్ల నేను తప్పు చెప్తున్నాను, కట్ చేసేస్తున్నాను, నువ్వు చదువుకో అని చెప్పారు. ఇదేంటి ఈయన మళ్ళీ కొత్త పెంట్ స్టార్ట్ చేశారు చదువుకోమనేసి, ఇప్పటికే నేను 10th క్లాస్ అన్నిసార్లు పోయి మళ్ళీ ఇంటర్ ఎన్నిసార్లు పోవద్దో, డిగ్రీ ఎన్నిసార్లు పోవద్దో, మనం జీవితాంతం చదువుకే సరిపోద్దు అనేసి నేను నెగ్లెక్ట్ చేస్తే ఆ మాట నన్ను వేధించేసేది అనమాట. నువ్వు చదువుకో అనేసి. ఓ 3 నెలలు చూసి దాన్ని బాధపడలేక ప్రైవేట్గా ఇంటర్మీడియట్, అప్పటికే 10th క్లాస్ పాస్ అయ్యి 2 years అయిపోయింది. ప్రైవేట్గా ఇంటర్మీడియట్కి వెళ్ళాలనుకుంటే నాకు చిన్నప్పుడు క్లాస్మేట్ ఒక అతను ప్రీ యూనివర్సిటీ కోర్సు పియూసీ అనే ఒక షార్ట్ కట్ ఒకటి ఉంది, అది ఈక్వల్ టు ఇంటర్మీడియట్, దాన్ని చదివే సరిపోతుందని చెప్పారనమాట. ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, నోటిఫికేషన్ వచ్చింది, బ్యాచ్ క్లోజ్ అయిపోయింది, నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వమన్నారు. నేనేమన్నానంటే నాకు పోయినా పర్వాలేదు జాయిన్ అవుతానని చెప్పాను. ఎందుకంటే వెనకాల ఇంకో ఆయన నన్ను తినేస్తున్నారు పట్టుకొని, అట్లీస్ట్ పరీక్ష రాసేస్తే, అది నేను పాస్ అవ్వలేదు కాబట్టి ఇదేదో నీకే సంబంధించింది, నాకు సంబంధించింది కాదనేసి నేను తప్పించుకోవచ్చు అనేసి బలవంతంగా అక్కడ జాయిన్ అయితే 26 మంది వెళ్ళాము ఎగ్జామ్కి 1994లో. నాకు ఏ క్వశ్చన్స్ వస్తాయో నాకు మనసులోని కొన్ని ఆలోచనలు వచ్చాయన్నమాట. ఎకనామిక్స్ ఈ ప్రశ్నలు రావచ్చు, ఇంగ్లీషు ఈ ప్రశ్నలు రావచ్చు అనేసి నాకు ఏవైతే గెస్ వస్తుందో అవే వచ్చేవి ఎగ్జామ్లో. టు యువర్ సర్ప్రైజ్ 26 మందిలో నేను ఒక్కనే పాస్ అయ్యాను. అయితే అది నేనే నమ్మలే, ఇదేదో తప్పేమో, అక్కడెక్కడ నెంబర్లు కలిపి నా నెంబర్ అనుకుంటున్నానేమో అని చెప్పి ఒక 2-3 ఫ్రెండ్స్ చూపిస్తే వాళ్ళు లేదు నువ్వు పాస్ అయ్యావు అని చెప్పారు. సో అయితే చదువు ఎంత సులువా అనేసి అనిపించింది. మా ఇంటికి వెళ్ళి మా అమ్మకి చెప్తే మా మదర్ పొలైట్గా కాకుండా సీరియస్గా రిజెక్ట్ చేసింది. నువ్వు కాలేజీలో అమ్మాయిలు చూడడానికి వెళ్తున్నావు, నీ సంగతి నాకు తెలియదు ఏంటి, కాలేజీకి ఏం లేదు, ఆపేసే అలాంటి ఎదవేషాలు వేయొద్దనేసి మా మదర్ గట్టిగా ఇచ్చిందనమాట. మా ఫాదర్ కూడా పెద్ద పట్టించుకోలేదు. సో అప్పుడు మళ్ళీ ప్రైవేట్గా BA చదివాను. లక్కీగా ఆ ఏరియాలో ఒక జూనియర్ డిగ్రీ కాలేజీ పెట్టడం, వాళ్ళకి స్టూడెంట్స్ లేకపోవడం, వాళ్ళు ఏంటంటే నువ్వు కాలేజీకి రావక్కర్లేదు, ఎగ్జామ్కి వస్తే చాలు, మాకు కొంత నెంబర్ కావాలని చెప్పడం. సో మా ఇంటి పరిస్థితులను బట్టి ఇంటి దగ్గర ఉంటూ మా ఆవుల్ని గేదెల్ని వాటిని సంరక్షించుకుంటూ ఆ BA ఆ కాలేజీ తరపున రాయడం జరిగింది. అప్పుడు ఆల్మోస్ట్ BA నాకు 72-71% వచ్చిందనమాట. అది మేబీ ఇది వన్ ఆఫ్ ద టాప్ స్కోర్స్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ.
సో ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎవరో ఒక ఫ్రెండ్ చెప్తే సరదాగా అప్లై చేసి రాస్తే ఎంఏ హిస్టరీలో జాయిన్ అయ్యాను. ప్రతి చోట కూడా శ్రీ అనిమిష భగవానులు త్రైలింగ స్వామి వాళ్ళ తాలూకా నీడ నన్ను ఆవరించే నడిపించేదన్నమాట. ఎక్కడ జాయిన్ అవ్వాలన్నా, ఏం చేయాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా అన్ని రిస్ట్రిక్షన్సే. ఒక అందమైన అమ్మాయిని చూడాలంటే ఆయన ముందు గుర్తొచ్చేవాడు. స్వామి మరి నేను ఏం చేయాలని అంటే, చూడు నాతో పాటు కలిసి చూడనేవాడు. మీతో పాటు కలిసి చూస్తే నా ఉపయోగం ఏముందని అంటే, మరి అంతే ఇంకా నీకు అయిపోయింది అనేసి. సో అలాగూ అయిపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 7 సంవత్సరాల పాటు 2 ఏళ్ళు ఎంఏ, 1 సంవత్సరం ఎంఫిల్, 3 సంవత్సరాల పాటు పిహెచ్డి ఒక పక్క చేస్తూ ఫైనాన్షియల్ పరిస్థితి బాగోలేక అక్కడేదో మెరిట్ స్కాలర్షిప్ తీసుకుంటూ, జనరల్ కేటగిరీ కాబట్టి ఎలాంటి గవర్నమెంట్ వారు ఎలాంటి సదుపాయాలు ఇవ్వరు, అది ఎవరిని నిందించిన ఉపయోగం లేదు, దట్ ఈజ్ రియాలిటీ. సో ఫస్ట్ అటెంప్ట్ ప్రిలిమ్స్ పోయింది, సెకండ్ అటెంప్ట్ మళ్ళీ ప్రిలిమ్సే పోయింది. ఆ సమయంలో నేను ఎంఫిల్ చేస్తున్నాను. సో కాబట్టి సరిగ్గా ఫోకస్ చేయలేకపోయాను అనమాట స్టడీస్ మీద. సో థర్డ్ అటెంప్ట్ వచ్చేసరికి పిహెచ్డి జాయిన్ అయిపోయి ఒక రూమ్లో సెటిల్ అయిపోయి, పిహెచ్డి జాయిన్ అయినప్పుడు జస్ట్ నాకు ఆపోజిట్ రూమ్ ఉమా కూడా పిహెచ్డి చేస్తున్నారు అక్కడ. థర్డ్ అటెంప్ట్ కూడా క్వాలిఫై అవ్వలేదు, మెయిన్స్లో పోయింది. ఫోర్త్ అటెంప్ట్ నా ప్రయత్నంగా నేను త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మన ఫలితంతో సంబంధం లేకుండా స్వామిని ఆరాధించుకుంటూ వివేకానంద స్వామి పుస్తకాలని ప్రేరణ కోసం, మానసికమైనటువంటి దృఢత్వం కోసం చదువుకుంటూ ఫోర్త్ అటెంప్ట్ ఇవ్వడం జరిగింది. అది కూడా టైఫాయిడ్ జ్వరంతో రాశాను అనమాట. నా ఒక ఆప్షనల్ హిస్టరీ, అది నేను చదువుకున్న సబ్జెక్టు. సెకండ్ ఆప్షనల్ తెలుగు లిటరేచరు. ఈ తెలుగు లిటరేచర్లో అప్పుడప్పుడు ఉమామహేశ్వరరావుని, అప్పుడప్పుడు పవన్ని, వీళ్ళని కూడా అడిగేవాడిని క్వాలిటీ ఆఫ్ ఆన్సర్స్ రాయడం కోసం. ఈ 2 ఆప్షన్స్ తోటి తెలుగు లిటరేచర్ రాస్తున్నప్పుడు నాకు టైఫాయిడ్ ఫీవర్ ఉండడం కారణంగా ఒక 60 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోయాను అనమాట. సో ఇలాగూ అనేక సంపుటాల సంఘటనల ద్వారా ఆ త్రైలింగ స్వామి, శ్రీ అనిమిష భగవానుల వారు, ఆ సద్గురు పరంపర నన్ను సివిల్ సర్వీసెస్ తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఏ రోజు కూడా ఆ సీట్ నాదే నేను భావించలేదు. ఆ సీటు వాళ్ళదే, వాళ్ళ తరపున పనిచేస్తాను కాబట్టి ఏది నా మనసుకి బరువు ఎక్కించుకోలేదు, నా తలకి బరువు ఎక్కించుకోలేదు. వచ్చిన వాళ్ళు కూడా ఆయన రూపంగానే, జరిగే పనులు కూడా ఆయన రూపంగానే, నిమిత్త మాత్రం భవిష్యవ్య చాచి అని చెప్పినట్టు నిర్ణయం తీసుకోబడినటువంటి పనిలో ఉన్నావు కాబట్టి నీకేం పెద్ద రోల్ లేదు, నీ ధర్మంగా నువ్వు ఉండడమే అనేటువంటి ఒక నా మనసుకి తోచిన ఆ సందేశంగా ఈ 17 సంవత్సరాలుగా ఈ జాబులో ప్రవర్తిస్తున్నాను. ఈ మధ్యలో ఏమైందంటే శ్రీ అనిమిష భగవానుల వారు కట్టినటువంటి ఆయన ఆశ్రమాలు అవన్నీ కూడా శిథిలావస్థకు వస్తే మాస్టర్ పార్వతీ కుమార్ గారి యొక్క ఆశీర్వాదంగా, ఆయన అనుగ్రహంగా, ఆయన యొక్క అనుమతితో వాటిని అన్నింటినీ కూడా దాతలందరినీ కూడా సేకరించి వాటిని పునర్నిర్మించి ఆ స్వామివారి తాలూకా ఆశ్రమాన్ని, ఇంకా రామనామానికి సంబంధించినటువంటి కొన్ని పనులన్నింటినీ కూడా నా ద్వారా భగవంతుడు జరిపించాడనమాట. ఇందులోని ప్రతి చోట కూడా నేను చూసుకునేది ఏంటంటే, నేను అందరిలాగా ఒక థర్డ్ పర్సన్ తప్ప ఎప్పుడు నేను ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ కూడా వెళ్ళలేదు. ఎందుకంటే వాస్తవం అదే. నాకు ఎప్పుడైనా సరే మనసులో ఒక భావన కలిగితే నా మనసు నాకు చెప్పుద్ది అనమాట, నీ రియాలిటీ, నీ యొక్క ఒరిజినాలిటీ ఏంటంటే నువ్వు ఎప్పుడైతే 10th క్లాస్ పోయావో అది నీ రియాలిటీ. మిగతా అదంతా కూడా స్వామి అన్నీ నీకున్నవన్నీ తీసేసి ఆయన సామాన్లు వేసుకున్నాడు కాబట్టి ఈ సామాన్లన్నీ ఆయనవి, నువ్వు కూడా ఉండొచ్చు కానీ నీవు కాదు ఇవి అనేసి నా మనసు నాకు ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది.
అందువల్ల ఈ చేసే జాబ్స్లో కానీ వీటిల్లో కానీ భగవంతుడు ఏది అందుబాటులో తీసుకొస్తే దాన్ని అందుకోవడం తప్ప దేనికి పరిగెట్టడం ఉండదు, అలాగని దేన్ని నిరాకరించడం ఉండదు. నా జాబ్ ప్రొఫైల్లో కూడా ఎప్పుడు నేను టాప్ పోస్టింగ్ చేయలేదు, అలాగని వేస్ట్ పోస్టింగ్లు కూడా చేయలేదు. కారణం ఏంటంటే అడగడం అనేది ఉండదు. స్వామీజీ గురువుగారు ఏం చేశారంటే, ఒకసారి నా యొక్క సాన్నిధ్యం పొందిన తర్వాత ఇంకెవరిని నువ్వు అడుక్కోకూడదు అని ఒక స్ట్రిక్ట్ కండిషన్ చెప్పేశారనమాట. సో అందుకనేసి ఏంటంటే నేను ఎవరిని వెళ్ళి నాకు పోస్టింగ్ ఇవ్వండి అని కానీ, లేకపోతే నేను ఇంత పొడిసేసాను మీరు నన్ను ఇలాగో మంచి ప్లేస్లో పెట్టండి కానీ అడగలేను. ముందు అడగడానికి ఆయన అడ్డుపడిపోతుంటాడు. స్వామి అందరూ అడుగుతున్నారు, అందరికీ మంచి పోస్టింగ్ వస్తున్నాయి, మంచి పవర్ఫుల్ అంటే సివిల్ సర్వీస్ అనేసరికి అందరికీ పవర్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు కదా. అంటే ఆయన ఏమంటారంటే, లేదు నీకు అనుమతి లేదు, మరి ఏం చేయాలంటే వచ్చింది చేస్తామండి అంతే, అంతకు మించి లేదనేసి. అంటే అలాగూ ఈ బొంబాయిలో పనిచేశాను, తర్వాత విశాఖపట్నంలో పనిచేశాను, హైదరాబాద్లో పనిచేశాను. ఎక్కడ పనిచేసినా సరే అంత నీ ఇష్టంగా జరుగుతుందనేది ప్రధానంగా పెట్టుకొని జరిగిపోతుంది. అందులో భాగంగా స్వామి అనుగ్రహంగా, అమ్మ అనుగ్రహంగా ఈరోజు మీ అందరితో వచ్చి మాట్లాడడం జరిగింది. అయితే ఇదంతా ఒకటైతే ఇక్కడ నాకు స్ఫురించినవి కొన్ని ఈ సంస్థ కోసం కానీ వీటి కోసం కానీ 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే శాశ్వతత్వము అందు స్థిరత్వాన్ని, నిశ్చలత్వాన్ని పొంది వాళ్ళు ఆరంభిస్తారో, సంస్థలు కానీ భావాలు కానీ సిద్ధాంతాలు కానీ ఇంకేవైనా సరే వాటికి కూడా శాశ్వతత్వం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ అమ్మవారు ఏంటంటే ఆవిడ సాక్షాత్తుగా జగన్మాత. ఎందరో మహానుభావులు, ఎందరో పుణ్యాత్ములు, ఎందరో భక్తులు అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొంది తరించారు. కాబట్టి ఆవిడ అనుగ్రహంగా, ఆవిడ తాలూకా సంకల్పం ద్వారా వచ్చినటువంటి ఇవి ఏమైపోవు, ఇవి శాశ్వతంగానే ఉంటాయి. ఎందుకంటే నాకు ఒకటే గుర్తొస్తూ ఉంటుంది. వ్యాసుడు కానీ వాల్మీకి కానీ పుస్తకాలు రాసి ఏ పబ్లిషర్ దగ్గరికి వెళ్ళి మా బుక్స్ ప్రింట్ చేయండి, లేకపోతే మీరు నలుగురికి బుక్ రివ్యూలు రాయండి అని అడగలేదు. ఎందుకంటే అది శాశ్వతమైనటువంటి స్థితి పొందినటువంటి యోగులు రాసినటువంటి గ్రంథాలు. వాటిని ఎవరిని అడగక్కర్లేదు. ప్రకృతి యొక్క బాధ్యత, వాటిని సంరక్షించేటువంటి బాధ్యత ప్రకృతిది. ప్రకృతి సంరక్షిస్తుంది ఏదో రకంగా. కాబట్టి ఈ సంస్థను సంరక్షించే బాధ్యత కూడా ప్రకృతిదే. సో అలాంటి అమ్మవారు పెట్టిన, అయితే మన రోల్ ఏంటి అంటే, మనకు ఒక అవకాశం ఇస్తే అది మనం అదృష్టంగా భావించి త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ ఆ సంస్థకి మన వంతు ప్రయత్నం చేస్తే, ఇదేదో అమ్మను ఉద్ధరించడానికి అనుకోకండి. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ ఉద్ధరింపబడినటువంటి స్థితిమంతురాలు కాబట్టి ఇంతమందిని మోస్తున్నారు ఆవిడ. కాబట్టి ఆవిడ కోసం చేయడం కాదు పని, ఫలితం కోసం కాదు, త్రికరణ శుద్ధి కోసం అంటారు మాస్టర్ ఈకే గారు. అంటే ఏంటి, నువ్వు ఎంత చక్కగా శ్రద్ధతోటి, డెడికేషన్ తోటి, ఫలితాన్ని ఆశించకుండా పని చేస్తున్నావు, ఆ నిష్కామమైనటువంటి కర్మలో నువ్వు ఎంతగా ఎదుగుతున్నావు అనే దానికోసం పని తప్ప మనం చేసేస్తే ఎవడో బాగుపడిపోతాడనే భ్రమలో ఉండొద్దు. దీన్ని బాగు చేసుకునేది, దీన్ని కాపాడుకునేటువంటి బాధ్యత ప్రకృతికి, పంచభూతాలకి, అందరికీ ఉంది. కాబట్టి వాళ్ళు చేస్తారు. అయితే మనకు వచ్చిన అవకాశాన్ని మనం డెడికేటెడ్గా ఏదైనా ఒక సపోజ్ సెక్రటరీయో, ఒక ప్రెసిడెంటో, ఒక ట్రెజరరో, ఒక సభ్యుడు అయినప్పుడు తన బాధ్యతను తన వంతు కర్తవ్యంగా తను నిష్కామ కర్మలో నిష్ణాతుడు అవ్వడానికి కోసం అలాంటి పనులు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇవి జరిగిపోతాయి. కాబట్టి అమ్మాయి మీ అందరి ద్వారా మీలో సంకల్పాలుగా వచ్చి ఆ సంకల్పాలకి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిగా ఉన్నటువంటి ఆ పరాశక్తి ఆవిడ అన్నీ చేస్తారు. కాబట్టి మీ పని వరకు మీరు బాధ్యత. ఎవరైనా సరే మీకేం పని అయితే అప్పచెప్పబడిందో పెద్దలతోటి కానీ,
కార్యనిర్వాహకులతో కానీ ఆ పని యందు ఒక త్రికరణ శుద్ధి కలిగి నిష్కామంగా చేస్తే సరిపోద్ది. మిగతా అన్నీ కూడా ఆవిడది బాధ్యత, ప్రకృతి బాధ్యత. దీనికి ఉదాహరణ 5,000-7,000 సంవత్సరాల కింద రాసిన రామాయణం. ఆయన వాల్మీకి మహర్షి వెళ్ళి ఏ పబ్లిషర్ దగ్గరికి వెళ్ళి అడగలేదు నా బుక్ పబ్లిష్ చేయండి అని. వ్యాసుడు అష్టాదశ పురాణాలు వేదాలు రాసినా సరే ఏ ప్రింటర్స్ దగ్గరికి వెళ్ళి ప్రూఫ్ రీడింగ్ చదువుకుంటూ వాళ్ళని వీళ్ళని బుక్ రివ్యూ చేయమని గట్టి అడగలేదు. ఒకసారి సత్యమైతే సత్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రకృతిది. వివేకానంద స్వామి సత్యం కోసం మాట చెప్తాడనమాట. సత్యం అన్నిటికంటే ఉత్తమమైనది. సమాజం కానీ వ్యక్తులు కానీ సంఘాలు కానీ సత్యానికి తలవంచాలి తప్ప సత్యం ఎవ్వరికి తలవంచదు. కాబట్టి సత్యం, ధర్మం ఈ రెండింటిని ప్రాతిపదికగా పెట్టుకున్నటువంటి మన ఋషి సాంప్రదాయంలో ఏది ప్రచారానికి పెద్దగా ఏమీ చోటు ఉండదు. ఎందుకంటే ప్రచారం చేసేదంతా కూడా వేషం మోసం కోసం అని చెప్తారన్నమాట. సో ప్రచారం లేకుండా జరుగుద్ది ఇక్కడ అంతాను. కాబట్టి మన వంతు బాధ్యతగా పూర్వ విద్యార్థులందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొంది ఆవిడ అనుగ్రహంగా జీవితంలో సెటిల్ అయ్యారు. కాబట్టి ఇందాక ప్రభాకర్ శాస్త్రి గారు చెప్పినట్లుగా మీ పిల్లల్ని కూడా దీంట్లోని ప్రవేశపెట్టి ఈ సంస్కృతిని ఈ సంస్కారాలని నడిపించాలి. అయితే నేనేదో చెప్తున్నాను మీకని కాదు, మా పిల్లలిద్దరికి కూడా సాంస్క్రిట్ ఆన్లైన్ క్లాసులు జాయిన్ చేసి వాళ్ళు ఆల్మోస్ట్ ఈ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి 4-5 నెలల నుంచి నేర్చుకుంటున్నారు. నేను కూడా సంస్కృతంలో ఆ ఎగ్జామ్స్ రాద్దామనేసి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, అవ్వట్లేదు ఈ పని ఒత్తిడి వల్ల. భగవంతుడు ఎప్పుడు అవకాశం ఇస్తే నాకు కూడా సంస్కృతం నేర్చుకోవాలని. తర్వాత ఆయన సంస్కృతం చూసేసరికి ఇంత సులువుగా ఉంటుందా, ఇంత సింపుల్గా ఉంటుందా సంస్కృతం అని అనిపించింది. కాబట్టి ఈ సంస్థ నిర్వహణ వీటన్నిటికి కూడా అమ్మదే బాధ్యత. కానీ మీరు మాత్రం మీ వంతు కర్తవ్యాన్ని మీ యొక్క పరిశుద్ధి కోసమే, ఫర్ యువర్ బెనిఫిట్, నాట్ ఫర్ హెర్ బెనిఫిట్. మనం ఏంటంటే అమ్మను ఉద్ధరించడానికి అక్కర్లేదు, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి నిష్కామంగా చేయగలుగుతున్నామా లేదా అని మనల్ని మనం టెస్ట్ చేసుకోవడానికి మనకు అప్పచెప్పిన బాధ్యతని త్రికరణ శుద్ధిగా పనిచేస్తే సంస్థ ఆటోమేటిక్గా నడిచిపోద్ది. అప్పుడప్పుడు ఆటుపోట్లు వస్తాయి సంస్థకు కానీ మనిషికి కానీ దేనికైనా సరే ఒక పరిమితి ఉంటుంది. వ్యవధి అంటారు, పీరియాడిసిటీ. ఆ పీరియాడిసిటీలోనే అవి పుడతాయి, పెరుగుతాయి, తగ్గిపోతాయి, మళ్ళీ పుడుతుంటే మళ్ళీ పెరుగుతుంటే. ఇది సృష్టి ధర్మం. కాబట్టి దాన్ని ఏం పట్టించుకోక్కర్లేదు. ఎలాగ ఎంతమంది పెరిగినా సరే అమ్మ కంటిన్యూ ఉంటుంది కాబట్టి ఆవిడ అన్నీ చూసుకుంటుంది. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలి. జై హింద్. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఒక నిమిషం నేను కూడా సంరంభాన్ని ఆపుకోవాల్సి వచ్చింది కాబట్టి మైక్ నాకు సహకరించింది. మీ ఆలోచన ప్రవాహంలో నిజంగా తలమునుకలుగా మునిగిపోయాం మేము. నారాయణ రెడ్డి గారు అంటారు, పువ్వు వాడిపోతుందని తోటంతా ఒకటే పొకారు అని. ఇవాళ సమాజాన్ని చూసి చెడిపోయిందని సమాజం, జనరేషన్ గ్యాప్. మనం చెప్పిన మాట మన పిల్లలు వినరు. అసలు ఈ తరాన్ని మనం చూడలేం. అంతరం ఇంత కాదు. ఇలాంటి మాటలు కొల్లలుగా వింటాం, మేము కూడా అంటాం, అనుకుంటాం కూడా. ఆయన చూస్తే అనిపించింది, పువ్వు వాడిపోతుందని తోటంతా ఒకటే పుకారు, పరిశీలిస్తే తెలిసింది అది పండుగ మారుతుందని. పువ్వు వాడిపోయింది అనుకుంటున్నారు కానీ అది పండుగ మారుతుంది అనే విషయం భూపతిరాజు గారిని చూస్తే నాకు నిజంగా అనిపించింది. ప్రపంచమంతా, సమాజం అంతా చెడిపోయిందని, తరం మారిందని, ఈ తరం అని అనుకుంటున్నప్పుడు ఎంత అంతరాంతరాలని కదిలించేటువంటి ఆధ్యాత్మిక భావ సుసంపన్నమైనటువంటి ప్రసంగాన్ని మా మూర్తి అన్నయ్య గారు చెప్పినట్టు ప్రచారం కాకుండా ప్రసారంలా చేశారు ఆయన. ఇది ప్రచారం కాదు, ప్రసారం. ఆయన మాట్లాడుతుంటే భావాలు మాటలుగా మారినాయేమో తప్ప మాట్లాడుతున్నాననే స్పృహ కూడా లేకుండా. అసలే ఎస్ఎల్వి ఉమామహేశ్వరరావు అంటే మాకు చాలా ఇష్టం.
ఇప్పుడు అబ్బాయి అంటే గౌరవం కూడా కలుగుతుంది నాకు. బాబోయ్, మనకు తెలియని పిల్లలు ఉన్నారు వీళ్ళల్లో అని నిజంగా నేర్చుకోవాల్సిన విషయాల్ని ఎన్నింటినో చెప్పారు. ఒక జీవితాన్ని ఎలా చూడాలో చెప్పారు. నిజంగా చెప్పాలంటే మేము నేర్చుకోవాలి, మా తరం కూడా నేర్చుకోవాల్సిన విషయాలు. మనం ఏదో సర్వీస్ చేస్తున్నాం అనుకోకండి, ఇది మన పాత్ర అని చాలామంది చెప్తారు, కానీ అది మాట కాకుండా మనసుతో చెప్పడం అనేది చాలా కష్టం. ఆచరణలో ఒక పని చేస్తున్నప్పుడు ప్రేరణ, భగవత్ సంకల్పం ఎలా వస్తుందో అనుభూతిప్రదంగా ఆయన అనుభవించి మనకు అక్షరాలుగా అందించారు. మనసు మాట్లాడడం అంటారే, గొంతు మాట్లాడడం, మైకుతో మాట్లాడడం కాకుండా అలా మాట్లాడారు. జీవితం అంటే ఇది నిత్య ప్రస్థానం, ఎగుడు దిగుళ్ళు తప్పవు, ఇది నిత్య ప్రయోగం, ఎదురు దెబ్బలు తప్పవు. ఎంత చక్కగా చెప్పారు. ఇంత చిన్న వయసులో అన్ని విషయాలు అనుభవంలోకి వచ్చి సాక్షి మాత్రంగా ఉన్నామనే విషయాన్ని అనుభవంతో, ఆధ్యాత్మికతని చదువుకుని నేర్చుకోవడం కాకుండా జీవిత పాఠంగా నేర్చుకోవడం గొప్ప అదృష్టమైనటువంటి విషయం. ఇంకెంతకంటే చెప్పడానికి నాకు మాటలు లేవు. ఆలోచన భారంతో, మనసు ఆనందంతో, మనమేదో నేర్చుకోవాలనేటువంటి తపనతోటి సమయాన్ని పాటిస్తూ మీ ముందు మనసు మోకరిల్లుతుందంటే ఒప్పుకోండి, మీరు అంగీకరించండి. ధన్యవాదాలు. విద్యార్థులందరికీ కూడా అత్యంత స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం. ఇందాకే చెప్పాడు ఉమామహేశ్వరరావు, పడిలేచేటువంటి కెరటం నాకు ఆదర్శం, పడుతున్నందుకు కాదు పడిన ప్రతిసారి లేస్తున్నందుకు అని. అందువల్ల జీవితంలో ఎగుడు దిగుళ్ళు, ఎదురు దెబ్బలు తప్పవు, తట్టుకుని ముందుకు వెళ్ళాలి అనేది వ్యక్తిగతంగా కాకుండా సంస్థలకి, వ్యవస్థలకి కూడా ఉంటుంది అని చెప్పడం చాలా సమున్నతమైనటువంటి భావం. ప్రకృతి దాన్ని రక్షించుకుంటుంది అని ఇంకా ఇంతకంటే నేను చెప్పాలనుకుంటే కుదరదు. వెనక లక్కరాజు సత్యనారాయణ గారు చూస్తున్నారు. ఇందాకే ఆయన చెప్పారు, లక్కరాజు వారంటే అమ్మతోటి లక్కలా అతుక్కుపోయేవారు అని. మరి లాలన్నయ్య స్థానిక కార్యదర్శి, ఎన్నో సంవత్సరాలు అమ్మ సన్నిధిలో ఉంటూ అమ్మ భావాలకి సేవా తత్పరతోటి నేను నిర్వహించి 3 దశాబ్దాలకు పైగా మచిలీపట్నం హిందూ కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేశారు. మనందరికీ లక్కరాజు సత్యనారాయణ గారు అంటే ఆయన ఎవరో అటు చూస్తున్నారు విద్యార్థులు, లాలన్నయ్య అంటే కానీ అర్థం కాదు. అటువంటి లాలన్నయ్య మంచి ఉత్సాహభరితమైనటువంటి ప్రసంగాన్ని విని మళ్ళీ లక్షణామార్చన ఉంది కనుక నేను సరిగ్గా సమీక్షించలేదనే భావన నాకుంది. మీ అందరూ ఈరోజు ఉన్న ప్రసంగాన్ని మీ మనసుల్లో సమీక్షించుకోండి అని మనవి చేస్తూ లాలన్నయ్యకి మైక్ ఇస్తున్నాను నేను. జగజ్జనని అమ్మ పాతవాళ్ళకు నమస్కరిస్తూ, మరి ఈ 50 సంవత్సరాల మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ స్వర్ణోత్సవ సందర్భంగా నన్ను మాట్లాడమని ఈ వేదిక మీద నాకు అవకాశం ఇచ్చారు. నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. మొన్నే చూశాను నర్తనశాన సినిమాలో. అర్జునుడు శార్ధ్యం వహిస్తుంటే ఉత్తర కుమారుడు వెళ్తాడు, అమ్మో అంతకుముందు కోతలు కోస్తాడు, భయపడిపోతాడు. ఇప్పుడు నాకు వరలక్ష్మి గారు, వాల్మీకి మహర్షి, ఉపన్యాస చక్రవర్తి, ఆంధ్రదేశాన్ని ఉర్రు తొలగిస్తున్న శ్రీమన్నారాయణ గారు, విఎస్ఆర్ మూర్తి గారు, నాకు జిల్లెళ్ళమూడులో మాట్లాడటం నేర్పిన నా సోదరులు, గురువులు శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఇంతమంది ఉండంగా నేను మాట్లాడటం దుస్సాహసం. కానీ వెనకాల అమ్మ ఉన్నది, నా ముందర అమ్మ ఉన్నది. నేను స్పోర్ట్స్మెన్ కనుక ఆ స్ఫూర్తితో మాట్లాడటానికి ప్రయత్నిస్తా. ఒక్కసారి నాకు ఇప్పుడు 72 ఏళ్ళు, 71, నాకు 20-21 సంవత్సరాలు. 50 సంవత్సరాల కింద అమృత హస్తాలతో ఇక్కడ సంస్కృత కళాశాల ప్రారంభిస్తాం అనేది నేను కళ్ళారా చూశాను. అమ్మ నాకు అవకాశం ఇచ్చింది. వచ్చే కొద్ది మందిలో నేను ఒకడిని. మరి ఆ రోజున కొంతమందిని తలుచుకోవాలి. శేషగిరిరావు అన్నయ్య గారు దానికి ప్రయత్నం చేసి వెళ్ళిపోతే, కొండమూది రామకృష్ణమూర్తి గారు, బొడ్డుపల్లి రామయ్య గారు, పన్నాళ్ళ రాధాకృష్ణ శర్మ గారు, ఈ 3 వ్యక్తులు ఎంతో కృషితో ఆ కాలేజీని తేవటానికి ప్రయత్నించారు. అమ్మ యొక్క అండదండలతో, అమ్మ ఆశీస్సులతో. ఇంకొక విశేషం ఉంది ఇక్కడ. కొండమూది రామకృష్ణమూర్తి గారు రామకృష్ణ, బొడ్డుపల్లి రామయ్య గారు రామ, పన్నాళ్ళ రాధాకృష్ణ గారు రాధ. సో ఈ 3 శబ్దాల కలయిక వలన మరి ఈ పవిత్ర స్థానంలో అమ్మ వాళ్ళని సెలెక్ట్ చేసిందేమో. వాళ్ళ కృషి వలన కాలేజీ పెట్టారు. ఆ రోజున
ఓపెన్ చేసింది కూడా అప్పుడు విద్యాశాఖ మంత్రి మండలి వెంకటకృష్ణారావు, కృష్ణ శబ్దం ఉంది. సో అటువంటి ఇంకా వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు. నేను చాలా చిన్నవాడిని, 20 ఏళ్ల వాడిని. అమ్మ అమృత హస్తాలతో చేసింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు రవీణయ్య గారు కొత్త ఇంట్లో ఉంటున్నారు, పక్కన చిన్న ఇల్లు ఉంది, దాని రాధాకృష్ణ గారు అనేవాళ్ళు ఇల్లు అనేవాళ్ళు. దాంట్లో ఫస్ట్ క్లాస్ రాధాకృష్ణ గారు స్టార్ట్ చేశారు. అక్కయ్య వెనకాల తలుపేసుకుని వంట చేస్తుంటే ముందర హాల్లో క్లాసులు జరగటం నాకు తెలుసు. సో ఆ స్థితి నుంచి పక్కన పూరిపాక, ఇవాళ ఒక బిల్డింగులు, ఒక క్యాంపస్సు, మెన్ హాస్టలు, ఉమెన్ హాస్టలు, స్వర్ణోత్సవాలు, ఈ స్థితికి వచ్చామంటే ఇందాక చెప్పాడు ఉమామేశ్వరరావు, ఎన్నో ఒడిదుడుకులు. ఈ కాలేజీ ఎయిడ్ లేదు, సరే ఇవన్నీ పోతే టైం చాలదు నాకు. ఆ స్థితికి వచ్చిందంటే అమ్మ యొక్క అనురాగం, అమ్మ యొక్క కృపతో పాటు ఎంతమందో చేసిన కృషి. రాధాకృష్ణ వారి స్పీచ్ ఏంటంటే, ఒక్కసారి రాధాకృష్ణమ్మ గారు అమ్మ టూర్స్లో మాట్లాడి ఆ సంస్కృతం, ఆ ఫ్లో గుర్తించారు. మరి పెద్ద పెద్ద లెక్చర్లు ఉదయలక్ష్మి, వరలక్ష్మి గారు, సుగుణ, సత్యనారాయణ శర్మ గారు, శ్రీమన్నారాయణమూర్తి గారు, ఎంతమందో అతిరథ మహారథులు ఈ కాలేజీలో పనిచేసి ఈ కాలేజీ యొక్క ఉన్నత స్థితిని, మిమ్మల్ని చూడంగానే జల్లెడముడి కాలేజీ పిల్లలు వీళ్ళు అంటాం కాదు, మిమ్మల్ని చూడంగానే ఓహో వీళ్ళు జల్లెడముడి కాలేజీ పిల్లలు అనే ఒక స్థాయికి విద్యారంగంలోనూ చాలా ఈ స్థితికి తెచ్చారు. సరే, ప్రభుత్వం ఇందాక అతను చెప్పినట్టు వస్తుంటాయి సమస్యలు, వాటిని మనం లెక్క చేయకూడదు. ఇంకొక విశేషం ఏంటంటే, మేమందరము ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది 80, నేను 70 దాటిన వాడిని. అమ్మ శతజయంతి ఉత్సవాలకు ఏడాది ఉన్నాయి కదా, 15 నెలలు. ఎలా చేస్తాము, చేయగలమా, మనం చూడగలమా? మరి వజ్రోత్సవాలు చూసాం, 60 ఏళ్ళది, అది చూసాం, ఇది ఎట్టా ఉంటుంది అని అనేక రకాల మీమాంసలు ఉంటే, ఈ 5 రోజుల నుంచి స్థానిక కార్యదర్శిగా నాకు అమ్మ ఇచ్చిన అవకాశం, పిల్లలతో వాళ్ళతో రేపోర్టు సుగుణ గారు సహాయం చేసింది. నిన్న నుంచి చూస్తుంటే నాకు అనిపిస్తుంది, ఇందాక అన్నదే వరలక్ష్మి గారు, అరే వీళ్ళు పిల్లలు, యుగం మారింది, వీళ్ళకి చేతగా తప్పు. మా చక్కటి బ్రహ్మాండమైన యువ కెరటాలు వాళ్ళు. అది ఇందాకన్నామే, పూర్వ కాదు అపూర్వ పదాలు చాలతల్లా. నాట్ ఓన్లీ అపూర్వ, అడ్వెంచరస్, డెడికేటెడ్, సాక్రిఫైస్, మిలిటెంట్, హానెస్టీ, ఇంటిగ్రిటీ, కమిట్మెంట్. ఇంత వారితో చక్కగా ఒక జల్లేడుముడిని చాలా వద్దున అవన్నీ తన్నా. చాలా కాలం తర్వాత నేను కొన్ని ఫంక్షన్లు చేశాను, ఓపిక లేదు. మరి ఆ రోజు 50 ఏళ్ల కింద ఓపిక. మళ్ళా ఎల్లేడముడికి ఒక కొత్త రూపుని చేర్చారు. మీ అందరికీ నేను స్థానిక కార్యదర్శిగా ఈ డయాస్ మీద తల వంచి శిర వంచి మీ అందరికీ ధన్యవాదాలు చెబుతూ, రేపు అమ్మ రాబోయే శతజయంతి ఉత్సవాలకి మీరంతా, మేమంతా పెద్దవాళ్ళు అవుతాం, బస్సు కుర్చీలో కూర్చుంటాం, మీరు అనుమతిస్తే కుర్చీ ఇస్తే, లేకపోతే ఎక్కడో కూర్చుంటాం. మీరందరూ ఇదే ఉత్సాహంతో కాలేజీ స్వర్ణోత్సవాలు ఎంత ముఖ్యమో, అమ్మ శతజయంతి ఉత్సవాలు ఈ యుగానికి అది మన నెక్స్ట్ యుగం చూడదు, దాన్ని సఫలీకృతం చేస్తారని ఇంత ఉత్సాహంతో మీరందరూ వచ్చి 2 రోజుల ముందరే ఇక్కడ కార్యక్రమాలు చేస్తారని, అమ్మక్క ఆశయాలు ప్రపంచానికి వెదజల్లుతారని, మా అందరికీ ఆనంద వీక్షణ చేస్తారని, మీ అందరికీ అమ్మ అటువంటి శక్తిని ఇవ్వాలని అమ్మని ప్రార్థిస్తూ, అమ్మ తప్పకుండా చేస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెబుతూ, మరి శ్రీమన్నారాయణ గారు, మూర్తి గారు నాకు జడ్జిమెంట్ ఇవ్వాలి. ఎన్ని మార్కులు వచ్చినాయో నాకు తెలియదు, తెలుసుకుంటా. నేను స్పోర్ట్స్ మెన్ సెలక్షన్కి వెళ్ళినప్పుడు నేను 11వ ప్లేయరా 10వ ప్లేయర్ ఒకసారి అన్నారు, నువ్వు ఎక్స్ట్రా ప్లేయరా అన్నారు. అంటే అన్న 12వ ఆడతా, 11 మంది ఆడతాను, నేను బయట తప్పట్లు కొట్టాలి, వాళ్ళకి బనీలు డ్రా వెళ్ళాలి. సరే, ఏదైనా మనం ఒప్పుకోవాలి. అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఓర్పున ఇంతసేపు ఇంత టైం అయినా కూడా అటువంటి స్పీచ్లు అయిన తర్వాత ఎందుకంటే తెలుగు చదువుకోవాలా, సంస్కృతం చదువుకోవాలా, కానీ ఏదో మాట్లాడదానికి ప్రయత్నించాను. మీ అందరూ ఓపికతో విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెబుతూ, అమ్మ ఇచ్చిన అవకాశానికి సదా కృతజ్ఞుడవుతానని మరి ఒక్కసారి నా శిరస్సు వంచి అభినందనలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హో మాత. एकं वक्तव्यं विस्मृतवान्. अहम् एतस्य उत्सवस्य कृते 25,000 अहं समर्पयामि. 25,000 समर्पयामि.
ఈరోజు స్వర్ణోత్సవం, ఇది మహోత్సవం, ఇది ఆత్మోత్సవం. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎంతో పూర్వ విద్యార్థులు కొద్దిమంది ముందుకు రావాలి. ఈ సన్మాన సంరంభ మహోత్సవాన్ని మనం నిర్వహించాలి. ఇప్పుడు మీరు విన్నారు సంస్కృత భాషాయాం ఏ ఉక్తవంతః దౌర్బల ప్రభాకర శర్మ మహోదయాः తేషాం సకాశే అహం వక్తుం అసమర్థ తథాపి అహం కించిత్ వక్తుం ఉత్సహే. వారిప్పుడు మన సంస్థకు 25,000 రూపాయలు డొనేషన్ ఇచ్చారు. ఒకసారి కరతాళ ధ్వనులు. 25 సహస్రాణి అని చెప్పారు. పూర్వ విద్యార్థులు కొద్దిగా ముందుకు రావాలి. పూర్వ, తర, అధునాతన, ఆధునిక. ముందు పెద్దలందరూ వస్తే మనం ముందు పెద్దలని గౌరవించుకోవాలి. ముందుగా రామబ్రహ్మం గారికి సన్మానం. వేరు ఇప్పుడు వేరు, ఏ పూట ఆ పూట, ఆ పూట ఈ పూట. వారికి కూడా పెద్దలు అంటే సంస్థ పెద్దలు, తర్వాత అతిథులు, ప్రియాతిథులు, ముఖ్యాతిథులు, గౌరవాతిథులు, విశిష్టాతిథులు. శ్రీమతి రామబ్రహ్మం గారు కూడా రావాలి వేదిక మీదకి. ఇది సాయం సంధ్యా సమయం.